దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? స్థానిక దైవజనులకి, వేదిక మీద ఉన్న సేవకులకి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి క్రీస్తునామమున శుభములు. అది కొంచెం బేస్ తగ్గించి ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, ప్రతికూలమైన పరిస్థితుల్లో అనుకూలతను ఏర్పరిచి ఈ సంఘం ద్వారా ప్రకటించవలసిన తండ్రి ఈ సువార్త సభను మర్యాదగా క్రమంగా మీరు నడిపిస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు. వచ్చిన ప్రజలతో మీరు మాట్లాడండి. మేము అనుకున్నది, మాకు తోచింది మేము చెప్పక తండ్రి మీ ఆత్మను తండ్రి మాకు అనుగ్రహించి మీ వాక్యమును తండ్రి అర్థవంతంగా చెప్పడానికి మమ్మల్ని వాడుకోండి. ఈ కష్టము ప్రయాస తండ్రి వ్యర్థమైపోకుండా కనీసం ఒక్కరైనా తండ్రి నూతనంగా మీ రాజ్యంలోకి రావడానికి తండ్రి వారితో మీరు మాట్లాడండి తండ్రి. ఇంత సభలో ఆర్థికంగాను ఆరోగ్యంలోనూ ఎవరైతే తండ్రి ముందుకు వచ్చి ఈ సభల కొరకు కష్టపడ్డారో వారు నిజమైన సహకారుల జాబితాలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇచ్చిన ఈ సమయాన్ని మేము ఒమ్ము చేయక అర్థవంతంగా ఈ వాక్యాన్ని తండ్రి చెప్పడానికి మమ్మల్ని వాడుకుంటారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. కొంచెం సౌండ్ తగ్గించాను. ఏదైనా మైక్ ఆన్లో ఉందా? ఓకేనా? నా వాయిస్ అందరికీ చివరికి వినబడుతుందా? చివరి వరకు ఓకే. ఇలా అంటున్నాను, నేను తప్పుగా అనుకోకండి. మేము మీ వంటి సామాన్యమైన మనుషులమే. ఆ పువ్వులు జల్లే కార్యక్రమం ఇంకెప్పుడు పెట్టకండి. అది మంచి పద్ధతి కాదు, మనకి సేవకులుగా తగదు, అది దేవుని దృష్టి కూడా బాగోదు. మీరు నన్ను ప్రేమించారు, ఆ ప్రేమను నేను గౌరవిస్తున్నాను, కానీ మీరు గౌరవంగా లేచి నిలబడ్డరా చాలు. అంతేగాని పువ్వులు జల్లే కార్యక్రమం ఇలాంటివన్నీ పెట్టకండి, అది మంచిది కాదు. ఒకవేళ మంచిగా ఉన్నవారు కూడా ఇలాంటివి అలవాటు అవుతే చెడిపోతారు. కాబట్టి మా ప్రిన్సిపాల్స్తో ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉంటాం. దయచేసి ఏమనుకోకండి. మళ్ళీ దీన్ని ఎవడో ఒకటి వీడియో తీసి ఇంకా జేమ్స్ పూలు జల్లించుకుంటున్నాడు, ఎమ్మెల్యేలా తయారైపోయాడు అంటాడు. మళ్ళీ ఆడేదో అంటాడని కాదు, కానీ దేవుని దృష్టికి బాగోవాలి. కాబట్టి వద్దు, దయచేసి ఇంకెప్పుడు చేయకండి. నాకు తెలిసి ఇంకే సేవకుడికి చేయకండి, అది వద్దు, వాక్యానుసారం కాదు. ఓకేనా? సరే, త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. అందరి దగ్గర బైబిల్ ఉందిగా. కీర్తన గ్రంథము 128వ కీర్తన. కీర్తన గ్రంథము 128వ కీర్తన. సుమారు 6 వచనాలు ఉంటే కంటిన్యూగా చక్కగా అర్థవంతంగా తప్పులు లేకుండా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే చదవండి. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందలి భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడును, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూసెదవు, నీ పిల్లలను నువ్వు చూసెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆగుతాం. ఎవరి దగ్గర బైబిల్ లేకపోయినా సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. బైబిల్ లేకుండా వాక్యం వినకండి.
కాస్త ఏం చెప్తున్నారో వాక్యాన్ని చూస్తూ వినండి. సరే, తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. చదివింది మనకేమన్నా అర్థమైందని ఒక్కసారి ప్రశ్నించుకుంటే మన బొంద మనకేం అర్థం అవ్వలేదు, కానీ చదివాం. కానీ నిజాయితీగా ప్రశ్నించుకుంటే వాక్యాలు చదివితే ఏదో తెలియని దీవెన వస్తుందన్న ఒక ఫీలింగ్లో వాక్యాలు చదివే వాళ్ళు ఉన్నారే తప్ప ఆ చదివిన వాక్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాక్య పఠనమైన వాక్య ధ్యానమైన అది ఎందుకు చేస్తున్నావు నీకు అర్థం చేసుకునే ఆ స్థితిగతులు నీకు రాకపోతే, లేదా ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవాలన్న ఆసక్తి నీకు లేకపోతే ఆ వాక్యం చదవడం వలన వ్యర్థం. బయట వాళ్ళకి కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. ఆ మూఢనమ్మకాలు ఏంటంటే వాళ్ళ యొక్క శ్లోకాలు లేదా వాళ్ళ శ్లోకాలు ఏవైతే ఉన్నావో అవి ఒక గంట అరగంట చదువుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుందని వాళ్ళు నమ్ముకుంటారు. మన శ్లోకాలు కాదు, గుర్తుపెట్టుకోండి. మన వాక్యము మనకి మంచి చేయాలంటే ఎప్పుడు చెప్పనా, ఆ చదివింది నీకు అర్థం అవ్వాలి, ఆ అర్థమైన దాని ప్రకారం నువ్వు జీవించే ప్రయత్నం చేయాలి, అప్పుడు నీకు మంచి జరుగుతుంది. ఇది కేవలం రోజుకు ఒక అధ్యాయం చదువుకుంటే మంచి జరుగుతుందని నీకు ఎవరైనా ఎప్పటికే చెప్పుంటే ఆడెవడో నీకు అబద్ధం చెప్పాడు, అది మాత్రం మర్చిపోకు. మంచి జరుగుతుంది. బాగా వినండి, అర్థవంతంగా వాక్య పఠనం లేనప్పుడు అలా చదివిన ఒకటే చదవకపోయినా ఒకటే. ఇప్పుడు ప్రశ్న, ఎలాగ అర్థమవుద్దండి వాక్యాన్ని చదువుతుంటే? ఎప్పుడు బండగా కొన్ని సూత్రాలు గుర్తుపెట్టుకోండి. ఎలాగ అర్థమవుద్దంటే, ప్రతి వాక్యానికి ఒక సందర్భం ఉంటుంది. అంటే ఆ కాలపు సందర్భాలు ఉంటాయి. ఆ కాలానికి ఉన్న సందర్భమే కాకుండా దానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రే కాకుండా ఆ చరిత్రలో ఎవరో వ్యక్తులు ఆ సందర్భంలో దోబూచులాడుతున్నట్టు మనకు కనబడుతుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని మనం చదివితేనే వాక్యము మనతో మాట్లాడుతుంది. చాలామంది అడుగుతారు, ఇలాంటి సేవకుల దగ్గరకు వచ్చి లేదా స్పీకర్స్ ఎవరైనా వచ్చినప్పుడు వచ్చి అడుగుతారు, పబ్లిక్ ఏమని అడుగుతారంటే, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, దేవుడు మా కోసం ఏమని చెప్పాడా అని అడుగుతారు. నేను సీరియస్గా చెప్తున్నాను, మీకోసం మాకు ఏమీ చెప్పడు. మీరు పదే పదే మా దగ్గరకు వచ్చి మా కోసం ఏమని చెప్పాడా, మా కోసం ఏమని చెప్పాడు అస్తమాలు అడిగారు అనుకోండి, ఏదో చెప్పేస్తాం. చెప్పమా, నేను అడుగుతున్నాను, ఏం చెప్తాడు? నీకు చెప్పాలన్నా నాకు చెప్పాలన్నా ఒకే ఒక్క వే ఉంది, ఒకే ఒక్క మార్గం ఉంది. దాని పేరు వాక్యం. వాక్యము లేకుండా నాకు ఎక్కడో చెవులు వినబడుతుందంటే సంథింగ్ రాంగ్. వినకండి, హాస్పిటల్కి వెళ్ళి అర్జెంటుగా. నేను సీరియస్గా చెప్తున్నాను. వాక్యము లేకుండా నాకు మేడ మీద చీకట్లోంచి ఏదో నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తుందంటే నీకేదో మానసిక రుగ్మత వచ్చేసింది. మళ్ళీ చెప్తున్నా, వాక్యం అంటే దేవుడు ఈ కాలంలో మనతో ఎలా మాట్లాడుతుంటే, వాక్యము 66 పుస్తకాలు, అందులో కొన్ని వందల వచనాలు, ఆ వచనాలు కొన్ని అధ్యాయాలు, రచయితలు, ఎంతో చరిత్ర, జాగ్రఫీ, ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇవన్నీ చదివితేనే దేవుడు నీతో మాట్లాడతాడు. మళ్ళీ ప్రశ్న, ఇప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతానని అన్నాడు కనుక ఒకడు ఏం చేశాడంటే, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాను అన్నాడని రేపు ఊరు వెళ్ళాలని డిసైడ్ అయ్యాడంట. రేపు ఊరు వెళ్ళాలి ప్రభువా, మరి నేను వెళ్ళాలో వద్దో నువ్వు నాకు చెప్పు అన్నాడట. ఎవరిని? దేవుడిని. అని ఇలా బైబిల్ని ఇలా కొట్టి ఇలా పేజీ తీసి రేపు ఊరు వెళ్ళాలో వద్దా అని చదువుతున్నప్పుడు ఆ కింద ఒక వచనం తగిలిందట, అంతటా అతడు లేచి బయలుదేరినాను కానీ వెంటనే బ్యాగ్స్ ఎత్తుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాడు. నేను అడుగుతున్నాను, అంతటా అతను లేచి బయలుదేరినాను కానీ దేవుడు ఎలమన్నాడు ఊరని చెప్పి బ్యాగ్స్ ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఆ కింద చదవాలి, దాన్నే సందర్భం అంటారు. ఆ కింద ఏముంటుందంటే, అంతటా అతడు లేచి ఉరేసుకున్నాడని ఉంటుంది. అది చదవడు. నా మాటలు అర్థమయ్యే లేదు. అంటే ప్రతి వాక్యానికి సందర్భం ఉంటుంది. అంటే సందర్భం ఉంటుంది. ఆ సందర్భం నువ్వు తెలుసుకుంటేనే దేవుడు నీతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? ఇప్పటికే మీరు నలిగిపోయిన తల్లులు, చెల్లెళ్ళు, తండ్రులు, అన్నలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంటుందో ఉండదా? ఉంటుంది. ఇప్పుడు దేవుడు నీతో ఈ రాత్రి నీతో మాట్లాడాలంటే, లేదా ఇప్పటికిప్పుడు నీతో మాట్లాడాలి అంటే, నీ సమస్యకి సమాధానం దేవుడు ఎలా ఇస్తాడంటే గుర్తుపెట్టుకో. ఎలా సమాధానం ఇస్తాడంటే, నీలాగే బాధలు పడిన వారు ఆల్రెడీ బైబిల్లో ఉన్నారు.
నా మాటలు అర్థమవుతున్నాయి లేదు. నీలాగే నలిగిపోయిన వారు ఆల్రెడీ బైబిల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ బాధల్ని బైబిల్లో రికార్డ్ చేశాడు, దేవుడు పొందుపరిచాడు. ఆ సందర్భాలు ఎప్పుడైతే మనం చదువుతామో ఆ రోజు వారిని వాదార్చినప్పుడు దేవుడు అది చదువుతున్నప్పుడు నీకు ఒక విషయం అర్థమవుద్ది. ఆ రోజు వారి కష్టాల్లో వారిని వాదార్చిన దేవుడు ఈరోజు నేను చదువుతున్నప్పుడు నాకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. చూసారా, వారిని వాదార్చిన దేవుడు నన్ను కూడా వాదారుస్తాను. ఎప్పుడైతే నీకు అర్థమవుద్దో ఆ అర్థమవుతున్నప్పుడు వస్తున్న ధైర్యం ఉందే, అదే దేవుడు నీతో మాట్లాడతాడు. ఇది కాకుండా ఇది నువ్వు తీసుకోకుండా నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా అంటే ఇప్పుడు ఆకాశం అర్జెంటుగా విడిపోయి కుమారి అందో, గుర్తుపెట్టుకోండి. అలా లేదు. బహుశా ఎవరైనా చెప్పారో లేకపోతే ఎలా అలవాటైనా తెలియదు, కానీ ఇప్పటికిప్పుడు దేవుడు ఇలా ఆకాశం నుంచి వచ్చి కుమారుడా అని పిల్లలు, గుర్తుపెట్టుకోండి. నిన్ను పిలవాలన్నా నన్ను పిలవాలన్నా ఒకటే చెప్పండి, వాక్యం ద్వారా మాత్రమే మాట్లాడతాడు. ఈ వాక్యం లేకుండా మనం ఎవరి ద్వారా బాగానండి దేవుడు నాతో మాట్లాడి విన్నారే అనుకోండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. చెప్పండి, వారిని వారు మోసం చేసుకుంటారు. అందుకే నేను ఎవరి పేర్లు ప్రస్తావించట్లేదు, కానీ బైబిల్లో ఒక సందర్భాన్ని ఇప్పుడు మనం కదిపాం. ఆ సందర్భం ఏంటంటే 128వ కీర్తన. ఇప్పుడు మరలా 128వ కీర్తన అన్నామంటే ఇప్పుడు దీనికి కూడా ఒక సందర్భం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఏమి సందర్భం ఉంది అక్కడ పైన రాస్తాడు చూడండి, యాత్ర కీర్తన. ఏ కీర్తన? ఇప్పుడు చెప్పండి. ప్రతి వచనానికి ఇలాంటి డీటెయిల్స్ ఉంటాయంటే ముఖ్యంగా ప్రతి కీర్తనకి ఒక అడ్రస్ ఉంది. ప్రతి వాక్యానికి ఖచ్చితంగా ఒక అడ్రస్ మనకు కనబడుతూ ఉంటుంది. అందుకే రాస్తున్నాడు చూడండి, ఇది యాత్ర కీర్తన. ప్రశ్న, యాత్ర అంటే ఎవరు అన్నారు? యాత్ర అంటే జర్నీ అన్నారు. మీరు అంటున్నారు ప్రయాణం అంటున్నారు, ఇంకొకరు అన్నారు మజిలీ అన్నారు. నడుతున్న పర్యాయ పదాలు అడగలేదు నేను, మళ్ళీ చెప్తున్నాను. యాత్ర అంటే ప్రయాణము, ప్రయాణం అంటే జర్నీ, జర్నీ అంటే మజిలీ. ఇది కాదు సందర్భం. అందుకే అంటాను సందర్భం. ఇక్కడ యాత్ర అంటే ఏంటి చెబుతాను వినండి. సుమారు ఇవి 120వ కీర్తన చూసారా? ఈ 120వ కీర్తన నుండి లెక్కెట్టుకుంటూ వెళితే సుమారు 14 కీర్తనలనే యాత్ర కీర్తనలు అంటాం. ఏ కీర్తనలో? యాత్ర అంటే ఈ కీర్తన నుంచి సుమారు 14 కీర్తనలో యాత్ర కీర్తనలు అయితే, ఈ యాత్ర కీర్తనలు ఎలా పుట్టుకొచ్చాయంటే, ఈ కీర్తన ముఖ్యంగా ఈ యాత్ర కీర్తన రాసింది ఎవరంటే సొలొమోను గారు. ఎవరు? సొలొమోను గారు. సొలొమోను రాశారని మీరు ఎట్లా చెప్పగలరంటే, ఒక్కసారి 127వ కీర్తన పైన అదే మాట ఉంది చూడండి, యాత్ర కీర్తన చెప్పండి, సొలొమోను. అందుకే బైబిల్ పండితులు ఈ మెజారిటీ యాత్ర కీర్తనలు ఎవరు రాశారన్నారంటే సొలొమోనే రాశాడు. సొలొమోను ఎందుకు రాస్తున్నాడు అంటే, ఇజ్రాయెల్ దేశం అని ఒక దేశం ఉందిగా, ఈ ఇజ్రాయెల్ దేశానికి దేవుని తరపున లేదా దేవుడి ప్రతినిధిగా లేదా దేవుని యొక్క వారసుడిగా దేవుడి ఎంపిక చేసుకున్న రాజుగా ఒక మందిరాన్ని కట్టాడు. వాళ్ళ నాన్నగారిది మందిరం కట్టాలన్న కళ. ఎవరు? దావీదు గారు. దావీదు గారు మందిరం కట్టాలనుకుంటే దేవుడు అన్నాడు నువ్వు కట్టొద్దు అన్నాడు. యా ప్రభు అని అడిగితే, నీ చేతులు రక్తం చేత తడిసిపోయి ఉన్నాయి కనుక నువ్వు కట్టడానికి వీల్లేదు, నీ కొడుకు ద్వారా కట్టిస్తాను అన్నాడు. ఆ కొడుకు ద్వారా కట్టించాడు. ఆ కొడుకు పేరే సొలొమోను. ఈ సొలొమోను ఒక ప్రార్థన చేశారు, దేవా ఈ మందిరానికి నీ సన్నిధికి వచ్చి ఎవరు నీకు ప్రార్థన చేసినా వారి మనవి విందువు గాక, ఇది నా ప్రార్థన అన్నాడు. ఇప్పుడు అందుకే ప్రజలందరికీ బాగా పాకిపోయింది ఏంటంటే, దేవుని సన్నిధి అనగానే సొలొమోను కట్టించిన మందిరం ఆ రోజుల్లో. ఇప్పుడు దేవుని సన్నిధికి రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? నీకంటే పక్కీది దాటి పక్కీది నుంచి వచ్చేస్తావు ఈ మందిరానికి. ఆ రోజు వాళ్ళ మందిరం రావాలంటే ఇజ్రాయెల్ దేశానికి సరిహద్దులు ఉన్నాయి. అంటే పైన లెబనోను పర్వతాలు ఉన్నాయి, కింద మృత సముద్రం ఉంది, పక్కన యోర్దాను నది ఉంది, ఇటువైపు ఏమో మధ్యధరా సముద్రం ఉంది. అంటే ఇవి దిశల వాటికి. అంటే ఈ ఏదైతే మనకు కనబడుతుందో సుమారు మీరు గమనిస్తే ఇంత సరిహద్దులు, అంటే ఇంత నైసర్గిక స్వరూపం ఉంది ఇజ్రాయెల్ దేశానికి. ఇంత నైసర్గిక స్వరూపం ఉన్నప్పుడు ఎక్కడో లెబనాన్లో ఉన్నవారు, ఎక్కడో సమరయలో ఉన్నవారు, ఎక్కడో బేర్షెబా ప్రాంతంలో ఉన్నవారు, ఎక్కడో యోర్దాను నది కావలో ఉన్నవారు, ఎక్కడో మధ్యధరా సముద్రం తీర ప్రాంతంలో ఉన్నవారు అందరూ సొలొమోను కట్టించిన మందిరం దేశం మధ్యలో ఉంది, యెరూషలేములో. ఇప్పుడు ఈ మందిరానికి రావాలంటే మనకంటే కార్లు ఉన్నాయి, మనకంటే బళ్ళు ఉన్నాయి, మనకంటే ఆటోలు ఉన్నాయి, మనకంటూ వాహనాలు ఉన్నాయి. ఆ రోజుల్లో వాళ్ళకి ఏమున్నాయి? గట్టుకుంటే గాడిదలు ఉన్నాయి, లేకపోతే ఒంట్లు ఉన్నాయి. ఆ రోజుల్లో గట్టిగా మాట్లాడితే గుర్రాలు ఉన్నాయి.
నేను అడుగుతున్నాను, అందరూ గుర్రాలు వాడతారా? వాళ్ళేరు. అంత దూరం నుంచి వస్తున్నప్పుడు వీళ్ళు ఎలా వస్తారంటే, యాత్ర కీర్తనలు కుటుంబ సమేతంగా వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు ఆ మందిరానికి వస్తున్నప్పుడు వీళ్ళు వస్తున్నప్పుడు సోదు కబుర్లు, ఎదురింటి ఎల్లమ్మ పక్కింటి పొల్లమ్మని చర్చికి వచ్చేటప్పుడు ఇలాంటి సోదు కబుర్లు చెప్పుకోకూడదని భక్తులు ఏం చేశారంటే, వాళ్ళు వస్తున్నప్పుడు పాటలు పాడుకుంటూ రమ్మన్నారు. ఏం పాటలు అవి? యాత్ర కీర్తన. అంటే వీళ్ళ మందిరానికి వస్తున్నప్పుడు ఈ కాలయాపన చేసుకుంటూ రాక, అది 2 రోజుల ప్రయాణమో లేకపోతే 1 రోజు ప్రయాణమో, మొత్తం మీద ఆ ప్రయాణం చేసుకుంటూ వస్తున్నప్పుడు మనమైతే చర్చికి వచ్చేటప్పుడు ఎన్ని మాట్లాడుకుంటామండి? సెంటు ఎంత పడుతుంది అని మాట్లాడుకుంటాం. కొంతమంది చిన్నంచా అని మాట్లాడుకుంటారు. కొంతమంది ఏం వండావు ఈరోజు? మటనే వండావా అని అడుగుతున్నాను. ఇలాంటి ఎదవసోదు మాట్లాడకూడదు అక్కడ చర్చికి వెళ్ళేటప్పుడు. ఎక్కడ? సొలొమోను మందిరం వెళ్తున్నప్పుడు ఈ సోదంతా మాట్లాడకుండా భక్తితో శ్రద్ధతో దేవునితో వారు కనెక్ట్ అవ్వడానికంటే, దేవుని ముందు వాళ్ళ బతుకులు పెట్టుకోవడానికి వాళ్ళు దేవుడిని ఇంటి దగ్గర నుంచి ఆరాధించుకుంటూ వస్తారు. ఆ ఆరాధన కీర్తనలనే యాత్ర కీర్తనలు అన్నారు. అంటే వీళ్ళు ఎలా పడితే అలా పాడకూడదు, ఎక్కడ పడితే అక్కడ పాడకూడదు. వీళ్ళు పాడుతున్నప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తూ కుటుంబ సమేతంగా పాడుకుంటూ వస్తున్నారు. అలా పాడుకుంటూ వస్తున్న కీర్తనని యాత్ర కీర్తన. అంటే చర్చికి వచ్చేటప్పుడు పాడుకునే కీర్తనని యాత్ర కీర్తనలు అంటారనమాట. ఇప్పుడు చదవండి వచనాన్ని. యెహోవా యందు భయభక్తులు కలిగి, ఆ ఫ్యాన్ ఆఫ్ చేసింది. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు, నీవు ధన్యుడు. బాగునండి. ఈ కీర్తన పాడుకుంటూ వస్తున్న కుటుంబాలు ఎక్కడికి వస్తున్నాయి? స్పందించండి. సొలొమోను గారి మందిరానికి వస్తున్నాయి, అంటే దేవుని మందిరానికి వస్తున్నాయి. వీళ్ళు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం చెప్పుకుంటారు చెప్పండి? వాళ్ళ జీవితాల్లో ఉన్న కష్టాలేగా చెప్పుకుంటారు. ఆ కష్టాలనే పాటగా రాశాడు ఆయన. ఏం రాశాడు ఆ పాటలు అంటే, ఆ పాటలు అన్ని కష్టాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఒక సగటు మానవుడు ఈ భూమి మీద బతకడానికి కావలసిన ముఖ్యమైన 4 సంగతులు రాశాడు. ఒక సగటు మానవుడు బతకాల్సిన ముఖ్యమైన 4 సంగతులు ఏం రాశాడంటే నేను చెప్తున్నాను చూడండి. ఒకటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ రాశాడు, ఫైనాన్స్. రెండోది ఫ్యామిలీ. మూడోది చిల్డ్రన్స్. నాలుగోది హెల్త్. ఈ 4 విషయాల్ని లైన్స్లో పెట్టి ఆయన పాటగా తయారు చేశాడు. అందులో ఎక్కడున్నాయండి మీరు చెప్పినవి అంటే నేను చదువుతాను, మీరు చూడండి. నిత్యముగా నీ చేతులు కష్టార్జితం అనుభవిస్తావంటే ఫైనాన్స్. నీ లోగిట నీ జీవిత భాగస్వామి నీ కలిసి రావాలి అంటే ఫ్యామిలీ. నీ బిడ్డల ఒలీవ మొక్కలా నీకు ఉండాలి అంటే నీ చిల్డ్రన్స్ నీకు కలిసి రావాలి. నెక్స్ట్, నీ పిల్లలను చూడాలి అంటే నీ హెల్త్ స్కేల్ చాలా బలంగా ఉండాలి, అంటే ఆరోగ్యం, హెల్త్. ఇప్పుడు బాగునండి. ఫైనాన్స్, ఫ్యామిలీ, చిల్డ్రన్స్, చెప్పండి హెల్త్. అంటే ఈ 4 విషయాలేగా మానవుడికి కావాలి అని. కొంచెం సౌండ్ తగ్గించాను, ఉన్నారా? సౌండ్ తగ్గించాను. ఈ 4 విషయాలుగా మానవుడికి కావాలి. ఒకటి, ఆర్థికంగా బాగుండాలి. 2, కుటుంబ నేపథ్యంలో బాగుండాలి. 3, పిల్లలు కలిసి రావాలి. 4, కాస్త ఆరోగ్యంతో ఉండాలి. ఈ 4 విషయాలు వాళ్ళ పాట పాడుకుంటూ వస్తున్నారు. ఎక్కడికి? దేవుని సన్నిధికి. దేవా, ఇదిగో మా జీవితం, నీ ఎడల భయభక్తులు కలిగిన వారు ఏ విషయాల్లో బాగుంటారంటే ఇదిగో ఈ 4 విషయాల్లో బాగుంటారు ప్రభు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళు చెప్పుకుంటూ మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు చూడండి. ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు, నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితం అనుభవిస్తావు. ఇప్పుడు ప్రశ్న, నిశ్చయముగా పక్కా నీ చేతులు కష్టార్జితం అనుభవిస్తావంటే ఇప్పుడు మనల్ని ప్రశ్నించుకుందాం. మనం ఏమన్నా ఆర్థికంగా బాగుపడ్డామండి? మన తాతలు కష్టపడ్డారు, మన అయ్యలు కష్టపడ్డారు, ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు. మన తాతల దగ్గర నుంచి కష్టపడుతున్నా ఏమన్నా ఆర్థికంగా ఎదుగు బదుగు ఉందా? ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉంది మనకి. మన అయ్యలు కష్టపడిన రోజులన్నీ కష్టపడ్డారు, వాళ్ళ ఓపికలు నశించిపోయాయి, వాళ్ళ కీళ్ళు మూలుగులు అరిగిపోయాయి. అక్కడేసిన గొంగలు అక్కడే ఉండిపోయాయి. ఇప్పుడు మనం కష్టపడుతున్నాం, రోజు 365 రోజులు ఏదో కూలి పనికి పోతున్నాం, మళ్ళీ మన జీవితాలు అక్కడ ఉంటున్నాయి. అడుగుతున్నాను, మన తాతలు కష్టపడి, మన తండ్రులు కష్టపడి, మనం కష్టపడుతున్నా ఎందుకు మనం ఆర్థికంగా ఎదగలేకపోతున్నామో కారణం ఏంటి చెప్పినా? నువ్వు కష్టపడడం అయితే కష్టపడ్డావు కానీ, మీ అయ్య కష్టపడడం అయితే కష్టపడ్డాడు కానీ, మీ ముత్తాత కష్టపడడం అయితే కష్టపడ్డాడు కానీ, వాళ్ళకి మీ అయ్యకి నీకున్న ప్రధానమైన లోపం ఏంటి చెప్పినా? మీరు కష్టపడతారు కానీ యెహోవా యందు భయభక్తులు ఉండవు. మీ తాత ఆర్థికంగా ఎదగకపోవడానికి కష్టం ఏంటి చెప్పనా? మీ తాత ఆర్థికంగా ఎదగకపోవడానికి కష్టం. మీ తాత జీవితంలో ప్రార్థనా జీవితం ఉందా?
లేదు. మీ ప్రార్థన జీవితంలో సన్నిధి ఉందా? మీ తాత జీవితంలో సన్నిధి ఉందా? లేదు. మీ తాతయ్య జీవితంలో కనీసం సంఘము సహవాసం ఉందా? లేదు అని అడుగుతున్నాడు. కష్టపడడం అయితే గొడ్డుల్లా కష్టపడరు, కానీ ఆ కష్టపడిన కష్టార్జితం ఆశీర్వదింపబడాలి అంటే దేవుడు అనేవాడు అక్కడ ఉన్నాడన్న సంగతి మీ మొత్తాతకు అర్థమయ్యిందా? లేదు. ఇప్పుడు మీ అయ్య ఏం చేశాడు? ఆదివారం నాడు కూడా పోయాడు పనిలోకి. ఇక సన్నిధి లేదు, భయం లేదు, భయభక్తి లేదు. ఇప్పుడు పోనీ నువ్వేం చేస్తున్నావు? నీకంటూ ఒక సొంత బైబిల్ ఉందని అడుగుతున్నాను. నీకంటూ ఒక సొంత బైబిల్ లేదు, నీకంటూ సొంతంగా ప్రార్థనా సమయం లేదు, ఏమీ లేకపోయినా దేవా మమ్మల్ని ఆర్థికంగా ఆశీర్వదించవయ్యా అంటే దేవుడు అంటాడు నువ్వు ఎవడో నాది వెళ్దా అంటాడు. గుర్తుపెట్టుకోండి. అసలు నువ్వు ఎవరు అడుగుతున్నాను? యెహోవా యందు అక్కడ రాసిన చూడండి, ఎవరు నిశ్చయముగా చేతుల కష్టార్జితం అనుభవిస్తారంటే యెహోవా యందలి భయభక్తులు కలిగిన వారు. పక్కా వాడు సంపాదించిన 150 రూపాయలైనా, వాడు సంపాదించిన 500 అయినా, వాడు సంపాదించిన 1000 రూపాయలైనా నిశ్చయముగా వాడు అనుభవించాలి అంటే కాస్తంత యెహోవా యందలి భయభక్తులు, ఆయన త్రోవలో ఏంటో ఎవడైతే అర్థం చేసుకుంటాడో వాడు కష్టపడిన కష్టార్జితాన్ని అనుభవిస్తాడు. ఇప్పుడు ప్రశ్న, అంటే యెహోవా యందలి భయభక్తులు ఉన్నవారే ఆర్థికంగా బాగుంటారని మీరు బాగానే అంటున్నారు, మరి చాలామంది యెహోవాని నమ్మరు, అంత పెద్ద బిల్డింగ్లు ఎలా కట్టుకున్నారని మీరు నన్ను అడగాల వద్దా? మీరు అడగరు. మీరు అడగకపోయినా నేను అడుగుతున్నాను, చెప్తున్నాను. నడుతూ అంత పెద్ద బిల్డింగ్లు ఎలా కట్టుకున్నారు, అంత పెద్ద కార్లు ఎలా తిరుగుతున్నారు, అంత పెద్ద లైఫ్ని ఎలా రన్ చేస్తున్నారంటే వాళ్ళు బిల్డింగ్లే కట్టుకున్నారు, కానీ బిల్డింగ్లో బతుకులు ఆనందంగా లేవు. నేను సీరియస్గా చెప్తున్నాను, మీరు కావాలంటే వెళ్ళి స్టడీ చేయండి. డబ్బున్న వాళ్ళందరూ ఆనందంగా బతికేస్తున్నారు అనుకోవడం మన అమాయకత్వం. ఎందుకు చెప్పునా? ప్రపంచంలో ఎవడో చేయలేని పెళ్ళి భారతదేశంలో చేశారు. ఆ భారతదేశంలో జరిగిన పెళ్ళికి అయిన పెళ్ళి ఖర్చు 6000 కోట్లు. ఎన్ని కోట్లు? 6000 కోట్లు. ఆ పెళ్ళి కొడుకు పేరు అనంత్ అంబానీ, పెళ్ళింటి వారి పేరు రిలయన్స్, అదే కంపెనీ పేరు. అనంత్ అంబానీ ఎవరైతే ఉన్నారో ఆ అనంత్ అంబానీ పెళ్లి కొడుకు పేరు, ఆ అబ్బాయి చేసుకున్న పెళ్ళి 6000 కోట్లు. ఆ పెళ్ళికి ఎవరు వచ్చారు చెప్పనా? షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, ఆ ఖాన్, ఈ ఖాన్లు అందరూ వచ్చి ఆ పెళ్ళికి బ్యాండ్ కొట్టి డ్యాన్స్ చేశారు. ఎవరు? షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ చిన్నోళ్ళండి. వాళ్ళ సినిమా రిలీజ్ అయితే 1000 కోట్లు బడ్జెట్ సినిమాలు వాళ్ళవి, గ్రాస్ అంత వసూలు చేస్తుంది. అలాంటి పెద్ద పెద్ద స్టార్డమ్ అనే యాక్టర్లు ఆ పెళ్ళికి వచ్చి బ్యాండ్ కొట్టి బోర ఊదారంట. వీడియోలు చూడండి మీరు కావాలంటే. నెక్స్ట్ ఇంకా పెళ్ళికి ఎవరు వచ్చారు? ఇప్పుడున్న సీఎంలు, పిఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, హోంశాఖ, డిప్యూటీ సీఎంలు అందరూ పెళ్ళికి వెళ్ళారు. అక్కడికి ఇండియాలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు ఆ పెళ్ళికి వెళ్ళాడు. ఇండియాలో ఉన్న ప్రతి వ్యాపారవేత్త పెళ్ళికి వెళ్ళాడు. ఇండియాలో ఉన్న ప్రతి సినిమా యాక్టర్ ఆ పెళ్ళికి వెళ్ళాడు. ఇంకా చెప్తున్నానండి, ఇంటర్నేషనల్ సింగర్ ఒక ఆమె వచ్చింది, ఎక్కడో ప్రత్యేకంగా పిలిపించారు. 1 నైట్ ఆమె సింగింగ్ అంటే పాట పాడడానికి 30 కోట్లు ఇచ్చారు. 30 కోట్లు. ఈ పెళ్ళికి వచ్చిన ఈ సెలబ్రిటీ యాక్టర్స్, ఈ సెలబ్రిటీ పొలిటీషియన్స్, ఎవరైతే సొసైటీలో ఫేమ్ నేమ్ ఉన్న వాళ్ళు ఉన్నారో ఈ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ ఒక వాచీ బహుమానంగా ఇచ్చారు. ఆ వాచీ ఖరీదు 2 కోట్లు. మనం ఇచ్చాం డబ్బులు బ్యాలెన్స్ చేయించి. 2 కోట్లు అడుగుతున్నారు. 2 కోట్లు అంటే ఇంత 2 కోట్లు వాచీ ఖరీదు 2 కోట్లు. ఇంతకీ ఆ పెళ్ళికి ఎవరు వచ్చారంటే చాలామంది పిల్లలు యవనస్తులకి తెలుసు, WWF ఫైటర్ జాన్ సీనా వచ్చాడు. జాన్ సీనా పెళ్ళికి రావడం ఏంటంటే డబ్బులు ఉంటే కొండ మీద కోతైనా పెళ్ళికి వస్తుంది. జాన్ సీనా వచ్చాడు, ఇంటర్నేషనల్ సింగర్ వచ్చింది, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వచ్చాడు, పొలిటీషియన్స్ వచ్చారు, అందరూ వచ్చారు. ఆ పెళ్ళికి వచ్చిన వారు గొప్ప గొప్ప వాళ్ళు అందరూ ఆ పెళ్ళిలో కూర్చున్నారు. కానీ విషయం ఏంటి చెప్పినా, అంత ఘనంగా పెళ్లి చేసుకున్న ఆ పెళ్లి కొడుకు 2 నిమిషాలు ఏసీలో ఉంటే చచ్చిపోతాడు. వాళ్ళు సెలబ్రిటీని తీసుకొచ్చారు, సింగర్స్ని తీసుకొచ్చారు, అందరినీ తీసుకొచ్చారు, కానీ వాళ్ళు అన్నీ తేగలిగారు. కానీ ఆ పెళ్లి కొడుకు ఏం తేలైపోయారు చెప్పండి? ఆ డబ్బున్న కుటుంబం ఆరోగ్యం తేలేకపోయారు, ఎప్పటికీ తేలేరు. వాళ్ళ శీతల ప్రాంతంలో ఉన్నాడు, అబ్బాయికి ప్రమాదం. రెండో పని చెప్పిన, ఆ పెళ్ళికి వచ్చిన ఈ స్టార్డమ్ పెద్ద పెద్ద యాక్టర్లు, ఈ బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ బంతులో కూర్చోబెట్టారు. ఆ బంతులో కూర్చున్న వాళ్ళందరికీ వడ్డేస్తున్నారు. మీరు చూసారు లేదు వీడియో? ఆ బంతులో కూర్చున్న వాళ్ళందరికీ వడ్డేస్తున్నారు. స్వీట్ వేసుకుని అంటే ఆడేసుకోడు, ఈడేసుకోడు. అరే బిర్యానీ వేసుకుని అంటే ఆడి వేసుకోడు, ఎవడో వేసుకోడు. ఎందుకంటే వేసుకుంటే సాయంత్రానికి హాస్పిటల్లో జాయిన్ అయిపోయి చచ్చిపోతారు.
అరే ఇంత డబ్బు ఉన్న వాళ్ళు స్వీటు తినరు, ఇంత డబ్బు ఉన్న వాళ్ళు హాటు తినరు, ఇంత డబ్బు ఉన్న వాళ్ళు బిర్యానీ తినరు. మరి అడుగుతాను, వీళ్ళకి డబ్బే ఉంది కానీ అనుభవించలేరు. కీర్తనకారుడు ఊరికే రాయలేదు, నిశ్చయముగా నువ్వు సంపాదించింది 150 అయినా, నిశ్చయముగా నువ్వు సంపాదించిన నెలకి 1,50,000 అయినా, నువ్వు సంపాదించిన నోటు కరెన్సీ నువ్వు అనుభవించాలి అంటే నీకు ఎవరి బ్లెస్సింగ్స్ ఉండాలో తెలుసా? దేవుడు ఉండాలి. నేను అడుగుతున్నాను, వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళకి బంగ్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు నచ్చింది తినగలరా? వాళ్ళు తినలేరు. అడుగుతున్నాను, వాళ్ళకి నచ్చింది తినలేరు. ఎందుకు చెప్తున్నాడు? డబ్బులున్నంత మాత్రాన బతకలేరు, డబ్బున్నంత మాత్రాన ఆనందంగా దీవించలేరు, డబ్బున్నంత మాత్రాన మా జీవితం బాగుంది అనడానికి వీల్లేదు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుని ఆ బిల్డింగుల్లో ఉండలేక వీళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి మళ్ళీ ఊరికి దూరంగా పోయి 1 ఎకరం 1/2 ఎకరం కొనుక్కుని ఆ 1/2 ఎకరానికి చుట్టూ ఏ గోడలో ఏ కట్టించుకుని ఆ కట్టించుకున్న లోపల మధ్యలో ఒక పాక వేసుకుని ఆ పాకలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. పాక అంటే బాగోదని దానికి ఒక పేరెట్టారు, ఫామ్ హౌస్ అన్నారు. పాకే ఆ ఫామ్ హౌస్లో పెట్టి ఏం చేస్తున్నారు చెప్పిన, 4 బెండకాయ మొక్కలు 4 బీరకాయ మొక్కలు చల్లుకుని ఆ బెండకాయలు బీరకాయలు ఏలే పండించుకుని ఏలే కోసుకుని ఏలే వండుకుని తింటారట. ఈ డబ్బు బంగ్లాల కన్నా ఈ జీవితం ఎంత బాగుందో పచ్చికూరలు తింటే అంటున్నారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదా? అన్ని పచ్చికూరలు తిన్న ఆరోగ్యంగా ఉన్నారా? మళ్ళీ హాస్పిటల్ చుట్టే తిరుగుతున్నారు. నా మాటలు మీకు అర్థమవుతుంది లేదో? కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, 1 రూపాయి నువ్వు సంపాదించిన రూపాయి నువ్వు అనుభవించాలి అంటే సూత్రం ఒకటే, భయము భక్తి ఉండాలి. చాలామంది సంపాదించడం అంటే ఏమనుకుంటారంటే, ఆ నెత్తి మీద 10 ఈ నెత్తి మీద 10, ఇక్కడ ఒక దొంగ మాట అక్కడ ఒక దొంగ మాట, అలాగేలాగ అడ్డగోలుగా సంపాదించి ఎదిగిపోదాం అనుకుంటా. అడ్డంగా సంపాదించిన అడ్డంగానే ఎగిరిపోతాడు. మళ్ళీ చెప్తున్నాను నేను, అడ్డంగా సంపాదించిన అడ్డగోలుగానే ఎగిరిపోతాడు. అన్యాయంగా సంపాదించిన వాడు పట్టుకెళ్ళి హాస్పిటల్కి పెట్టుబడి పెడతాడు. మీరు రాసి పెట్టుకోండి. ఎవడైనా రూపాయి ఈజీగా సంపాదించాడో, ఎవడైనా అన్యాయంగా అబద్ధాల చేత ఎదిగాడో, దొంగ వ్యాపారాలు, ఆ వ్యాపారాలు, సారా వ్యాపారాలు, గంజా వ్యాపారాలు, లేదా దొంగ మాటలు, దొంగ బిజినెస్లు చేసి ఆ నెత్తి మీద 10 ఈ నెత్తి మీద 10 అన్యాయంగా డబ్బులు సంపాదించిన ఎవడైనా బాగుపడ్డాడంట అనుకుంటే అమాయకత్వం. వాడు బాగుపడ్డు వాడి కష్టాలకి నిలయం అయిపోతాడేమనుకుంటున్నారు. మరి ఎలా అండి? మరి ఎలా అనుభవించాలి అంటే, ఆయన త్రోవలేంటో తెలుసుకో, ఆయన త్రోవల యందు నడువు, ఆయన భయభక్తులేంటో తెలుసుకో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు. నువ్వు 1,50,000 రూపాయలు తెచ్చుకున్న దాంట్లో లేని ఆనందం నువ్వు 150 రూపాయలు తెచ్చుకుంటే పూరు గుడిసెలో కూడా నీకు ఆనందం ఇస్తాడు. చాలా ఆనందంగా బతుకుతావు. నిజంగా అంత ఆనందం ఇస్తాడంటే చాలా ఆనందం ఇస్తాడు. అందుకే ఆర్థికంగా ఎదగాలంటే సూత్రం ఒకటే, నువ్వు ఆర్థికంగా ఎదగాలి అంటే, నువ్వు ధన విషయంలో నీకు తగిన సమృద్ధిలో ఎదగాలి అంటే దేవుడు, ప్రార్థన, బైబులు, సహవాసం, ఆయన త్రోవలు, ఆజ్ఞలు ఎప్పుడైతే నువ్వు తెలుసుకుని బ్రతికే ప్రయత్నం చేస్తావో నీ కష్టాల జీతాన్ని ఆశీర్వదిస్తాడు. బైబిల్ ఒక సూత్రం ఉంది. ఒక సూత్రం చెప్పిన, ఎవరు వర్ధిల్లుతారో ఆర్థికంగా అంటే బాగా వినాలి, యథార్థవంతులు తప్పక వర్ధిల్లుతారు. జెన్యూన్గా ఉండాలంటే నువ్వు 150 సంపాదించు, లేదా ఆ రోజుకు 100 సంపాదించు, కానీ యథార్థంగా కష్టపడు. ఆ కష్టపడిన కష్టార్జితం వెనకాల దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండు. ఆ 100లోనే నీకు పండగలాగా జీవితాన్ని చూపిస్తాను. ఏరేని అడుగుతున్నాను, 1000 రూపాయలు తెచ్చుకుంటారు, లేదా రోజుకి 2000 సంపాదిస్తారు, లేదా నెలకి కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు సంపాదిస్తారు. వాళ్ళ జీవితాల్లో ఏమన్నా ఆనందం ఉందా? లేదు. రెండో పాయింట్ చెప్తున్నాను చూడండి. ఒకరు ఆర్థికంగా ఎదగాలి అంటే దేవుని యందు భయభక్తులు ఉండాలి. ఆ ఎదిగిన దాంట్లో ఆనందం ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు ఉండాలి. అప్పుడు నీకు మేలు కలుగుతుంది. రెండో చెప్తున్నాను చూడండి, లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వల్ల అవ్వాలి. ఒకటి, నువ్వు ఫైనాన్షియల్గా బాగుంటే సరిపోదు. రెండోది ఏంటి చెప్పనా, నీ లైఫ్ పార్ట్నర్ నీకు కలిసి రావాలి. ఇప్పుడు చెప్పండి, ఎదురుగా కూర్చోబెట్టుకుని ఇద్దరు మాట్లాడుకుంటారు, మనం అలా చేద్దాం ఇలా చేద్దాం, కొంచెం మనం ఎలా దాద్దాం, నేను ఎలా దాస్తాను, నువ్వు ఎలా దాసి అలా దాసి అని ఇలా గొడవెట్టుకుని చక్కగా సంపాదించి ఒకే రోజు గొడవెట్టుకుని మొత్తం పెట్టి బేడ చదువుకుని వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయిందంట. సీరియస్గా చెప్తున్నాను. అనుకున్నంత మాత్రాన మీ బడ్జెట్ లెక్కలు అనుకున్నంత మాత్రాన మీరు ఆర్థికంగా ఎదిగిపోతారా? ఒక మగాడు, బాగా వినండి, ఒక మగాడు ఆర్థికంగా ఎదిగిన తర్వాత వాడి జీవితంలో మరింత ఆనందంగా ఉండాలి అంటే వెనకాలన్న ఆవిడ కలిసి రావాలి. వెనకాలన్న ఆవిడ కలిసి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు? ఆవిడ అందంట, ఇదిగో సాయంత్రం మా అమ్మ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నదంట. ఏవే ఆయన అడిగాడు. ఇంకా నహి జిందగీ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నదా. అది ఎందుకు చెప్పని అడిగితే, నీకు మొన్న నుంచి ఒకటి కొనమన్నాను,
కొన్నావా ఏంటని అడిగాడు. నువ్వు కొనవు, నాకు తెలుసు. నా మాట అంటే నీకు లెక్క ఉండదు, నా మాట అంటే నీకు లోకు. నువ్వు నాకెందుకు కొంటావు? మీ అమ్మకు కొంటావు, మీ చెల్లికి కొంటావు. ఇలా గొడవని ఆ పురాణం అంతా ఏటి క్లారిటీగా చెప్పాను అడిగాడు. అంటే మొన్న నుంచి వాషింగ్ మిషన్ కొన్నావా అన్నాడు. అప్పుడు ఈయన అడిగాడు, మనకి ఎందుకే వాషింగ్ మిషన్? నువ్వు ఇంట్లో ఉంటే నైట్ వేసి తిరుగుతావు, నేను ఇంట్లో ఉంటే ఈ బనేలు లింగి కట్టుకుని తిరుగుతాను. మనం వారానికి తిప్పి కొడితే 2 జతలు కూడా మనకి ఎందుకే వాషింగ్ మిషన్లో? మనం ఎంప్లాయీసా? చెప్పు, నీకు ఆ నైటీ చాలు, చెప్పండి, నాకు ఈ లింగి చాలు, మనకి ఎందుకే అని అడిగితే నా ఈ చిన్నకి కొనమని అడిగింది. అలా కాదు, మనకి ఎందుకని అడిగితే అప్పుడు చెప్పిన ఆన్సర్ ఆవిడ చెప్పిన ఆన్సరు వాళ్ళు కొనేసుకున్నారు అంది. ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వస్తువు మనకు అవసరమని కొనుక్కోవాలా, ఎవరో కొనుక్కున్నారని కొనుక్కోవాలా? ఇప్పుడు చెప్పండి, సగం కుటుంబాలు బాగుపడకపోవడానికి కారణం ఏంటి చెప్పనా? ఆ వెనకాలన్న ఆవిడకి బాధ్యత లేకపోవడం. ఒక మగాడు ఆర్థికంగా ఎదగకపోవడానికి కారణం ఏంటో చెప్పనా? మళ్ళీ చెప్తున్నాను వినండి, ఆ వెనకాలన్న ఆవిడకి ఆ కష్టార్జితం పట్ల బాధ్యత లేకపోవడం. దోబరా ఖర్చులు. ఒకప్పుడు పండక్కో పబ్బానికో కొనుక్కునేవారు బట్టలు. ఇప్పుడు మీసో ఆసో అన్ని సోలు ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు 500 ఆడు సాయంత్రానికి కష్టపడాలి. ఎంత కష్టం అండి? నువ్వు టుబుక్కుమని అందులో బుక్ చేసి ఇంటికి తెప్పించేస్తావు 500. ఆర్థికంగా నడుతున్నాను. ఎలా ఎదుగుతారు? డబ్బులు సంపాదించడం అంటే ఫైనాన్షియల్గా ఒక సూత్రం ఉంది. చెప్పిన డబ్బులు సంపాదించడం అంటే బాగా వినండి, వెళ్ళి కష్టపడి డబ్బులు సంపాదించడమే కదంట, వ్యర్థంగా డబ్బులు పాడు చేయకుండా ఉండడం కూడా డబ్బులు సంపాదించడమేనంట. నా మాట మీకు అర్థమవుతుంది. అంటే దోబరా ఖర్చులు చేయకుండా ఉండడం కూడా ఆర్థికంగా ఎదగడమే. ఇప్పుడు చెప్పండి, నువ్వు నాకు కలిసిరా, మనం ఇలా డబ్బులు దాయాలి, రేపు పొద్దున బాగుండాలి, నువ్వు నాకు కలిసిరా అంటే ఆవిడ ఏమంటుంది? వస్తానులే అంటాడు. అడుగుతున్నాను, కలిసిరా అంటే ఎలా వస్తుంది? నీ కష్టార్జితం ఆవిడకి తెలియాలన్నా, నీ భయభక్తులు ఆవిడకి తెలియాలన్నా సూత్రం ఒకటే. ఎప్పుడు తెలుసు చెప్పనా? ఆవిడకు కూడా యెహోవా యందలి భయభక్తులు ఉండాలి. నీకు యెహోవా యందలి భయభక్తులు ఉంటే నువ్వు ఆర్థికంగా ఎలా బాగుపడ్డావో, ఆవిడ నీ సంసారంలో నీకు కలిసి రావాలంటే నీ లైఫ్ పార్ట్నర్ కూడా ఏముండాలి చెప్పనా? యెహోవా యందలి భయభక్తులు ఉండాలి. ఆవిడకు కూడా భయము భక్తి ఆయన త్రోవలు ఉంది. ఎప్పుడైతే ఆసక్తి కలిగి జీవిస్తాదో అప్పుడు ఆవిడ కూడా నీకు కలిసి వస్తుంది. ఇది రెండవది. మూడోది ఏం చెప్తున్నాడు కిందికి త్వరగా, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. ప్రశ్న, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు అంటే మన పిల్లలు సరిగ్గా టయానికి ఎక్కడ దొరుకుతారండి చెప్పండి? భోజనం వాళ్ళ దగ్గర దొరుకుతారు. నడుతున్నాను, 30 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా ఇంకా మన పిల్లలు భోజనం వాళ్ళ దగ్గర టయానికి కూర్చుని తినేసి రూపాయి సంపాదన లేకుండా ఇంకా మన ఇంట్లో ఉన్నారు అంటే త్వరలోని కుటుంబం ఆరిపోతుంది. లేదంటే మా తాతయ్య సంపాదించినట్టే తెలుగులో సామెత ఉంది. ఏంటో చెప్పనా? తింటూ కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి. అరే 25 సంవత్సరాలు వచ్చేసరికి మగపిల్లోడు ఏదో ఒక పని నేర్చుకోవాలి, కనీసం ఉద్యోగం కొట్టకపోయినా వాడికంటూ సొంతలో ఒక చేతిలో ఒక పని ఉండాలి, వాడికి సొంతంగా ఒక పని రావాలి. మగపిల్లోడికి 21 సంవత్సరాలు వచ్చేసరికి డిగ్రీ అయిపోవాలి. డిగ్రీ అయిన తర్వాత కనీసం ఏదో ఒక జాబ్, పోనీ గవర్నమెంట్ జాబ్ రాకపోయినా ప్రైవేట్ జాబ్ అయినా చేయాలి. పోనీ అది కాకపోయినా వాడు ఏదో ఒక సెక్టార్లో సంపాదించి ఉండాలి. 30 ఏళ్ళు ఇంటికి దగ్గర వస్తున్న ఇంకా కూర్చుని తింటున్నాడంటే రేపు పొద్దున్న ఆ బల కూడా తినేస్తాడేమనుకుంటున్నారు. భోజనం బల దగ్గర ఒలివ మొక్కల్లా ఉండాలని అడుగుతున్నాను. మన పిల్లలు ఒలివ మొక్కల్లా ఉన్నారా? అన్నం పెట్టిన కంచం అంట ఈడు ఇసిరాడట పోటుగాడు. ఎందుకు ఇసిరేశారో అన్నం పెట్టిన కంచం అని అడిగితే వాడు అన్నాడు వాళ్ళ అమ్మతో, నిన్ను ఎవరు గాయమన్నారు సారు? నేను తిన్ను అన్నాడంట. ఈ పోటుగాడు ఏం తిన్నంట చెప్పండి? సారు తిన్నాడు. అడుగుతున్నాను, సారు ఎవరు గాయమన్నాడే నిన్ను అని అడుగుతాడు వాళ్ళ అమ్మనే. ఎవరు గాయమన్నాడు? మీ అయ్య గాయమన్నాడు. ఎవరు గాయమన్నాడు? ఆయనకి నచ్చింది గాయమన్నాడు. నువ్వు రోజుకు 1000 సంపాదించు, కక్క ముక్క డొక్క వండుతుంది మీ అమ్మ. నువ్వు రూపాయి సంపాదించు, 30 ఏళ్ళు నీ గడ్డం ముదిరిపోయి అన్ని ముదిరిపోయి ఇంకా కూర్చుని ఆ వయసు అయిపోయి కీళ్ళు నాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి ఇది ఎందుకు వండావు, అది ఎందుకు వండావు, ఇది తిన్నంటే తినకపోతే పో అనాలి. మీరు అనరు. మీరు తినకపోతే పో అని అడుగుతున్నాను. ఇంకా ఆడు కూర్చుని తినవేంటి? వాడికి నచ్చిన కూర వండాలంటే సంపాదించమను, వాడికి నచ్చిన భోజనం వండాలంటే సంపాదించమను. సంపాదన లేని కుర్రగాళ్ళు బల్ల దగ్గర కూర్చుని నేను తిన్నంటే ఎవడకు కాలుతాది?
ఎవడికి కాదు అడుగుతున్నాడు, అలాగే ఉంచండి, 2 రోజులు ఉంచండి, 3వ రోజు వచ్చి సారు బాగుందంటాడు. నేను సీరియస్గా చెప్తున్నాను, మీరు బతిమాలకండి. అది కాదురా, ఆమ్లెట్ వేయమంటావా, ఎగ్ ఫ్రై చేయమంటావా, ఏమీ చేయను రా అని చెప్పండి. మేము ఎండకి ఎండి వానకి తడిసి కష్టమో ఏదో చేసి నీలా కాదురా, మేము సద్దన్నాలు తిని బతికామరా, నీలా కాదు పాసిపోయిన అన్నాను పరమన్నంలా తిన్నావురా, నీకు 3 పూట్ల వండి ఏదో పెడుతుంటే మమ్మల్ని ఎందుకు ఇలా తింటున్నారని వాళ్ళకి అర్థమయ్యేలా 4 మాటలు చెప్పండి. బావులేదే, కొండలేదే, అది లేదు ఇదని లేనిపోని గారాబం పెట్టకండి. నీ పిల్లలు నీకు కలిసి రావాలి. అందుకే రాస్తున్నాడు చూడండి, నీ పిల్లలు నీకు కలిసి రావాలంటే బాగా చదువుకున్న పిల్లలందరూ కలిసి వచ్చేస్తున్నారా? బాగా చదువుకుని ఈ చదువుకున్న వాళ్ళు అన్నారట, మేము ప్రగాఢంగా ప్రేమించుకున్నాం, అమ్మ నాన్న మీరు మా ప్రేమగానే అడ్డొచ్చారంటే మీ మీద కంప్లైంట్ ఇస్తామన్నారంట. అబ్బా ఎంత బాగా చదువుకున్నారో. ఇలా బాగా చదువు నేర్చుకున్న నాలెడ్జ్ అని చెప్పిన అమ్మ నాన్న మీద కంప్లైంట్ లెటర్ రాశారట స్టేషన్లో. ఎందుకురంటే ఆ 3 రోజుల్లో ఉంది మీ కోళ్ళు, ఆ కోళ్ళు నువ్వు చేసుకోవద్దని నాకు కానీ అడ్డొచ్చావంటే నీ మీద కంప్లైంట్ రాస్తా అన్నాడంట. నేను అడుగుతున్నాను, వాళ్ళ చదువులు మిమ్మల్ని తగలెట్టడానికే చదువుతున్నారు అంటున్నారు కొంతమంది కదా. నేను అడుగుతున్నాను, ఎక్కడ కలిసి వస్తున్నారు చెప్పండి, ఎక్కడ కలిసి వస్తున్నారు చెప్పండి. అందుకే రాస్తున్నారు చూడండి, ఒలీవ మొక్కల్లో ఉండాలంటే ఒలీవ మొక్కలు ఉన్నారా మన పిల్లలు? గన్నేరు మొక్కలు, గంజాయి మొక్కలు, తిరగబడిపోతున్నారు. తల్లిని కొట్టే కొడుకులు ఉన్నారు, తల్లిని తోసేసే కూతుర్లు ఉన్నారు. ఆ అమ్మాయికి ఆ తల్లి ఎవరో చెప్పింది, మీకు చాలా మెసేజ్లు చెప్పని ఎంతమంది విన్నారు నాకు తెలియదు. ఆ తల్లికి చెప్పింది, మగపిల్లలతో మాట్లాడి రేపు పొద్దున్న నీకు సంబంధం వస్తే తప్పుగా మాట్లాడుకుంటారు, ఆడితో తిరక్కు, ఆ బైక్ ఎక్కకు అంటే ఆ అమ్మాయి అందంట, ఫ్రెండ్స్ మమ్మీ అంటే ఏం ఫ్రెండ్సే, నీకు ఫ్రెండ్స్ ఉంటే ఆడవాళ్ళని పెట్టుకో, అంతేగాని మగాళ్ళు ఎందుకే, నువ్వు తిరగొద్దు అని వాళ్ళ అమ్మాయికి చెప్పినందుకు సున్ని వేసి బిగించి చంపేసింది వాళ్ళ అమ్మని. ఏ మొక్క? ఒలివ మొక్క కాదా మొక్క, సున్ని బిగించి చంపేసి అడుగుతున్నాను. తల్లిని అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఎగిరెగిరి గుండెల మీద తన్నే కొడుకులు లేరా? నిన్న మొన్న కేసు వచ్చింది, మీరు చూసారు లేదో. వయసు అయిపోయిన వృద్ధాప్యంలో గవర్నమెంట్ ఇస్తున్న పెన్షన్ ఏదైతే ఉందో ఆ డబ్బులు ఇవ్వలేదని తల్లిని గట్టిగా గుండెల మీద తంతే ఆ తల్లి చచ్చిపోయింది. అడుగుతున్నాను, పుట్టిన పిల్లలు మీకు ఎందుకు కలిసి రావట్లేదు? పుట్టిన పిల్లలు మనకు ఎందుకు కలిసి రావట్లేదు అంటే, నీవు ఆర్థికంగా నువ్వు కలిసి రావాలంటే నీకు ఎలాగైతే యెహోవా యందు భయభక్తులు ఉండాలో, నీ భార్య నీకు కలిసి రావాలంటే ఆవిడకి కూడా యెహోవా యందు భయభక్తులు ఎలాగైతే ఉండాలో, నీ పిల్లలు కూడా నీకు కలిసి రావాలి అంటే చెప్పండి, యెహోవా యందు భయభక్తులు నీ పిల్లలు కూడా ఉండాలి. వాళ్ళకంటూ ప్రార్థన ఉండాలి, వాళ్ళకంటూ ఒక భక్తి ఉండాలి, వాళ్ళకంటూ సహవాసం ఉండాలి. నీ పిల్లలు కూడా నీకు కలిసి రావాలంటే సూత్రం ఒకటే, నీ పిల్లలకు కూడా దేవుడంటే భయభక్తులు ఉండాలి. ఇప్పుడు 4వది చెప్తున్నాడు 6వ వచనంలో, నీ పిల్లలు నువ్వు చూస్తావు. ఎవరిని చూస్తావట? నీ పిల్లలను చూస్తున్నావు. పిల్లలంటే మనవరాళ్ళు పుట్టేంత కాలం బతకాలంటే ఆరోగ్యం ఉండాలి. అంతకాలం బతుకుతున్నామా? మనవరాలను చూసేంతకాలం బతుకుతున్నామా? ఇప్పుడు జనరేషన్ చెప్పినా 9 సంవత్సరాల పిల్లలకి షుగర్లు వస్తున్నాయి. ఎప్పుడో 50 ఏళ్ళు దాటాక పెట్టుకోవాల్సిన భూతద్దాలు చెప్పండి 12 సంవత్సరాలు పెట్టుకుంటున్నారు. నడుతున్నాను, ఒకప్పుడు 3 పిల్లల కన్నా బంతులా ఉండేవారు. వీడికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఏమీ లేదు, పెళ్ళి లేదు, పెటాకుల్లో ఇంత ట్యాంక్ వేసుకుని తిరుగుతాడు, ఇంత ట్యాంకు. ఎందుకు చెప్పినా, అప్పుడు కష్టపడేవారు, కష్టానికి తగ్గ తిండి ఉండేది, తిండికి తగ్గ కష్టం, కష్టానికి తగ్గ తిండికి తగ్గ కష్టం ఉండేది. ఇప్పుడు కష్టం తక్కువ, అందుకే ట్యాంక్ ఏమైంది చెప్పండి. ఎవడో పెళ్లి చూపులకు వెళ్ళాడట కుర్రగాడు, ఆ పెళ్లి చూపులకు వెళ్తే ఆ పెళ్లి కొడుకుని అడిగారట, పెళ్లి కొడుకు ఇంకా రాలేదా అని. ఆడు అంకులు అనుకుంటున్నారా అండి? నేను అడుగుతున్నాను, ఈరోజు సగం రోగాలకి నిలయం ఏంటి చెప్పనా? మళ్ళీ చెప్తున్నాను, చెత్త చెదారాలు తింటున్నారు. ఆ చెత్త చెదారాలు తినడమే కాదు, మనం అనుకుంటున్నాం మేము టిప్స్ పాటిస్తున్నాం, జిమ్ములు చేస్తున్నాం, రన్నింగ్లకి వెళ్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం, మేము మొలకెత్తిన విత్తనాలు తింటున్నాం, రోజు వాటర్ తాగుతున్నాం అంటే నువ్వు ఎన్నన్నా చేయరు అయ్యా. బైబిల్ చెప్తుంది, నీకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నా కానీ నువ్వు అనుకున్నంత ఆయుష్కాలం కాకుండా దేవుడిచ్చిన ఆయుష్కాలంలో నువ్వు బ్రతకాలి అంటే నీకు మళ్ళీ ఏముండాలి తెలుసా? యెహోవా యందు భయభక్తులు ఉండాలి. అంటే జీవితాన్ని ఇచ్చిన వాడే నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, జీవితాన్ని ఇచ్చిన వాడే నీకు ఆయుష్ని ఇస్తాడు. ఇప్పుడు ఆయుస్సు బలంగా ఉండాలి అంటే నీ ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉందో చెప్పండి? దేవుడి చేతుల్లో ఉంది. లేదంటే మేము శ్వాస మీద ధ్యాస ఉంచుతామని బయలుదేరింది ఒక ముసలిది. 4:30కి వెళ్ళిపోతారు తెల్లవారుజామున సిటీలో తెలుసా?
అర్బన్ సిటీస్లో 4:30కి వెళ్ళిపోతారు. దేనికంటే అక్కడ హ్యాపీగా ఉండి నవ్వుకోవాలంట. నవ్వుకుంటే ఎక్కువ కాలం బతికేస్తారంట. అందుకే శ్వాస మీద ధ్యాస అని కొన్ని ప్రోగ్రాంలు పెట్టి వీళ్ళకి ఒక మాస్టర్ ఉంటాడు, లేంటాడు మధ్యలో నిలబడతాడు. ఈ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బోసినవులు తాతయ్యలు బామ్మలు అందరూ 4:30కి వెళ్తారు. ఎక్కడికి? 4:30కి. ఎక్కడికి? గ్రౌండ్కి. ఆ గ్రౌండ్కి వెళ్ళి ఇలా చేయబెట్టుకుని ఆ మధ్యలో గురువు చెప్తాడు, ఇప్పుడు అందరం ఒకేసారి సింహంలా నవ్వుదాం అనగానే హాహాహాహా నవ్వుతారు వీళ్ళందరూ. ఇప్పుడు అందరం ఒకేసారి పులిలా నవ్వుదాం అనగానే హాహాహాహా నవ్వుతారు. అంటే వీళ్ళకి నవ్వురాపని నవ్వుతారు, ఎందుకు? ఎక్కువ కాలం బతికేద్దామని. అప్పటికే పొల్లుడిపోయినా ఎక్కువ కాలం బతికేద్దామని చెప్పి ఇలా చేతులు పట్టుకుని ఎక్కువ కాలం బతుకుతాను, అందుకే హ్యాపీగా ఉండను. అందుకే వీళ్ళ సూత్రాలు చెప్పిన ఎక్కువ కోపపడకండి, త్వరగా చచ్చిపోతారంట. మరి ఏం చేస్తారు? కోపం వచ్చినప్పుడట అంకీలు లెక్క పెట్టుకుంటారంట. కోపం వచ్చినప్పుడట ఊపిరి ఇలా తీసుకుని ఒకేసారి అలా వదిలేస్తారంట. అందుకంట అలా కోపాన్ని తగ్గించుకుంటే ఎక్కువ కాలం బతుకుతారంట. అందుకే ఏం చేస్తారట? ప్రతిసారి నవ్వుతుండాలి. అందుకే లైఫ్లో జాయ్ఫుల్గా ఉండండిరా, బాగుంటుంది ఆరోగ్యం, జాయ్ఫుల్గా ఉండండిరా అని సూత్రాలు చెప్తారు. ఈ సూత్రాలు పాటించడానికి నీ బామ్మ ఎక్కువసేపు నవ్వేసి బతికేద్దామని గట్టిగా నవ్వేసింది. ఆహా అని ఉండిపోయింది. తీసుకొస్తారు ఇంటికి, చచ్చిపోయింది. నవ్వేసి బతికేద్దాం అనుకుంది ముసలిది, చచ్చిపోయింది నవ్వేసి. నేను అడుగుతున్నా, నవ్వేస్తే బతికేస్తారా? జిమ్ములు చేసి బతికేద్దాం అనుకుంటున్నారు, మంచిదే, చేయండి ఎక్సర్సైజ్. కానీ జిమ్ రూమ్లో చనిపోయిన యాక్టర్లు లేరా? రన్నింగ్ ట్రాక్ల మీద హార్ట్ స్ట్రోక్తో చనిపోయిన వాళ్ళు లేరని అడుగుతున్నాను. రన్నింగ్ చేయండి, జిమ్ములు చేయండి, మంచిగా ఉండండి. కానీ మీరు ఎన్ని చేసినా మీ సంపాదన మీద దేవుని దయ ఎలాగైతే ఉండాలో నీ ఆరోగ్యం కూడా ఎవరి దయ ఉండాలి చెప్పనా? దేవుని దయ ఉండాలి. ఆయన దయ ఉంటేనే నువ్వు ఆరోగ్యంగా వర్ధిల్లుతావు. ఇప్పుడు చెప్పండి, ఆర్థికంగా బాగుండాలన్నా యెహోవా యందు భయభక్తులు ఉండాలి. జీవిత భాగస్వామి కలిసి రావాలన్నా యెహోవా యందు భయభక్తులు ఉండాలి. నీ బిడ్డలు నీకు కలిసి రావాలన్నా యెహోవా యందు భయభక్తులు ఉండాలి. నువ్వు ఆరోగ్యంతో తొలతోగాలన్నా యెహోవా యందు భయభక్తులు ఉండాలి. యెహోవా యందు భయభక్తులు ఉన్నారు బరకం కింద ఉన్నా కానీ ఆనందంగా బతికేస్తారు. మీకు ఉదాహరణ చెప్తాను, వినండి. మన మిడిల్ క్లాస్ లైఫ్లో దేవుడు మనకి దీవించడం మనకు అర్థం కావు, ఎంతగా దీవించాడు చెప్పినా. వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏది పడితే తినగొర్రు. డబ్బు ఉన్న వాళ్ళు కానీ లగ్జరీ లైఫ్లో ఉన్న వాళ్ళు ఏది పడితే తినరు. తింటే హాస్పిటల్లో జాయిన్ చేస్తారా? నడుతున్నాను. వాళ్ళు రెస్టారెంట్లకు వెళ్తారా? రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళి మనకులాగా మటను, దమ్ బిర్యానీ అది ఇవ్వండి ఇదేమన్నా ఆర్డర్ చేయరు. వీళ్ళు రేంజ్ రోవర్ల కార్ల మీద వెళ్ళి రెస్టారెంట్లో ఇచ్చే ఆర్డర్ ఏంటో తెలుసా? పెరుగన్నం అంటే బాగోదని దానికి ఒక పేరు ఉంటుంది, కర్డ్ రైస్ అంట. సీరియస్గా వీళ్ళు కార్ల మీద వెళ్ళి రెస్టారెంట్లో తినొచ్చేసేది చెప్పిన పెరుగన్నం తినొచ్చేస్తారు. నేను అడుగుతున్నాను, వాళ్ళు ఒక స్పీడ్ తినరు, ఒక కారం తినరు, ఒక ఉప్పు తినలేరు, ఒక బిర్యానీ తినలేరు. మనము రాళ్ళు తినేస్తాం. పెళ్ళికి వెళ్తాం, బిర్యానీ తింటాం, బాబు మళ్ళీ వేసుకుని తింటాం. నచ్చితే కవర్లు వేసుకుని తెచ్చుకుంటాం, మళ్ళీ ఇంటికాడ తింటాం, మళ్ళీ నైట్కి తింటాం, ఇంకా మిగిలితే పోతుంది టిఫిన్లో తినేస్తాను. అడుగుతున్నాను, ఇన్నిసార్లు ఆడు తింటే బతుకుడు అనుకుంటున్నారా? కానీ ఇన్నిసార్లు మనం తిన్న ఏమన్నా అయిందా? దేవుడు ఇచ్చిన గొప్ప దీవెనలు నేను చెప్తున్నా. నువ్వు తింటే అరిగిపోతుంది చూసావా, అది కూడా దీవెని. మరొక దీవెని ఏంటో చెప్తాను వినండి. మరొక దీవెని ఏంటో, కంటి నిండా నిద్ర లేక డబ్బున్న వాళ్ళు నిద్ర మాత్రలు వేసుకున్నా నిద్ర రాక హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. కానీ మనకే భోజనం దగ్గర ఉంటాం, ఇంకా చెయ్యి కూడా ఆడదు, స్నానం చేస్తాం లేదా మానేస్తాం, అక్కడే కూర్చుంటాం. ఇంకా కంచెం దగ్గర అలా ఉండి జస్ట్ 5 minutes అలా పడుకుని గుర్రు నిద్ర అవుతాను. అడుగుతున్నాను, మనకి ఏసీలు లేవు ఏమీ లేవు, కానీ మన నిద్రపోతే కంటిన్యూ నిద్ర వస్తుందంటే నీకు దేవుడిచ్చిన దీవెనలో ఒక దీవెన ఏంటి చెప్పిన? కంటి నిండా నిద్రపోవడం కూడా దీవెనే. అంటే ఈ కీర్తనలో ఏముందో సొలొమోను గారు ఏం రాస్తున్నాడంటే, ఈ యాత్రలో అంటే సొలొమోను గారు కట్టిన మందిరానికి వచ్చే సమయానికి ఒక సగటు మానవుడికి భూమి మీద కావలసిన అవసరతలు ఏవైతున్నావో అవన్నీ ఎవరు తీరుస్తారని చెప్తున్నాడు? దేవుడు తీరుస్తాడు. ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉన్న వారిని ఆర్థికంగా దీవిస్తాడు. ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉన్న వారిని కుటుంబ పరంగా దీవిస్తాడు. ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉన్న వారిని కలిసి వచ్చే బిడ్డలుగా వాళ్ళ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉన్న పిల్లల్ని ఆరోగ్యంతో ఆయుస్తో బలపరుస్తాడు. అంటే ఇప్పుడు ఈ కీర్తన దేవుడి ఎడల భయభక్తులు ఉన్న వారిని ఇలా ఆశీర్వదిస్తాడని మనకు అర్థమైతే, నిజంగా ఇలా ఆశీర్వదింపడిన కుటుంబాలు ఉన్నాయంటే సొసైటీలో పలానా కుటుంబం ఉందని నేను చెప్పను, కానీ బైబిల్ అలాంటి కుటుంబాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఒకసారి ఆ కీర్తన అలాగే ఉంచండి, మళ్ళీ వద్దాం. ఒకసారి ఆది కాండం రండి. ఆది కాండము 13వ అధ్యాయం. ఆది కాండము 13వ అధ్యాయం 6వ వచనం. ఆది కాండము 13వ అధ్యాయం 6వ వచనం.
వారు కలిసి నివసించడానికి సందర్భం అర్థం కావాలంటే మొదటి వచనం నుంచి చదవండి ఒకసారి. అబ్రహాము తన కలిగిన సమస్తమును అతడు ప్రయాణము చేయుచు బేతేలు వరకు, అనగా బేతేలు హాయికి మధ్య తన గుడారం ఒకటి ఏంచి స్థలమున వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠం కట్టించిన చోటుకు చేరును. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము కూడా వెళ్ళిన లోతును గొర్రెలు గొడ్లు గుడారం ఉండి కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయింది. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైపోయింది. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము గారు ఉమ్మడి కుటుంబంలో ఉన్నాడు. ఉమ్మడి కుటుంబంలో ఇద్దరు యజమానులు ఉన్నారు. యజమానులు ఎవరంటే ఒకటి అబ్రహాము, రెండు లోతు. ఇప్పుడు బాగా వినండి, ఆ కీర్తన మీరు మైండ్లో పెట్టుకోండి. ఈ ఉమ్మడి కుటుంబంలో గొడవలు రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆస్తి. ఏంటి? ఇప్పుడు చెప్పండి, నిశ్చయముగా మీ ఆస్తులో ఆర్థికంగా బాగుపడతామని కీర్తన చెబితే, ఇప్పుడు అబ్రహాము జీవితంలో, లోతు జీవితంలో దేని వలన గొడవలు వస్తున్నాయండి? ఆర్థిక విషయాల వల్లే గొడవ వస్తాయి. ఇప్పుడు చెప్పండి, యథార్థంగా సంపాదించిన సంపాదనలో ఆశీర్వదింపబడతారని మరి ఇందాకే కీర్తన చెప్పింది. ఇప్పుడు 128వ కీర్తనలో యథార్థవంతులు తప్పక వర్ధిల్లుతారు, యథార్థవంతులు నిశ్చయముగా వారి కష్టజీతం అనుభవిస్తారని కీర్తన గ్రంథంలో ఉంటే, మరి 13వ అధ్యాయంకి వచ్చేసరికి అబ్రహాము జీవితంలో ఎందుకు ఆర్థిక పరమైన గొడవలు వస్తున్నాయి, లోతు జీవితంలో ఎందుకు ఆర్థిక పరమైన గొడవలు వస్తున్నాయి? ఈ మాట నేను తెగించి అంటున్నాను, తప్పుగా అనుకోకండి. అంటే అబ్రహాము జీవితంలోకి వచ్చిన ఆస్తులు అవి యథార్థంగా వచ్చిన ఆస్తులు, అడ్డగోలుగా వచ్చిన ఆస్తుల? మళ్ళీ చెప్తున్నానండి, యథార్థంగా వచ్చిన ఆస్తులు అయితే మనకు కలిసి వస్తాయి, అదే అడ్డగోలు ఆస్తులు అయితే చెప్పండి ఇలాంటి గొడవలు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, అంటే అబ్రహాము జీవితంలోకి ఇవి యథార్థంగా వచ్చిన ఆస్తులు కాదంటారా అని మీరు అడిగితే 100కు 200% కాదు. అంటే అవి యథార్థంగా వచ్చిన ఆస్తులు కదంటే కాదు. అబ్రహాము గారు ఊరనే పట్టణం నుంచి వస్తున్నప్పుడు ఏమైనా కూడా ఆస్తులు తెచ్చుకోమన్నాడు దేవుడు? నీ తండ్రి ఇంటి వారిని, నీ బంధువుల్ని, నీ కలిగినదంతా వదిలేసి నువ్వు సింగిల్గా వచ్చే, ఎందుకంటే నీ స్వాస్యము నేనే నీ స్వాస్యము, నీకు వాగ్దాన భూభాగం ఇస్తానని అన్నీ వదిలేసి అబ్రహాం గారిని వచ్చామంటే, వచ్చేటప్పుడు ఏమైనా ఆస్తులు తెచ్చుకున్నాడా? ఏమీ లేవు ఆయన దగ్గర. మరి ఏమీ లేకుండా, చిల్లికవ్వ లేకుండా, ఆస్తులు లేకుండా వచ్చిన ఈయనకి వాగ్దాన భూభాగంలోకి వచ్చినసరికి ఇన్ని ఆస్తులు ఈయనకి ఎలా వచ్చాయంటే, ఇవి దేవుడిచ్చినవి కాదు. ఈ గొడ్డు, గోద, గాడిది, ఏవైతే ఈ సంపాదన మనకు కనబడుతున్నాయో ఇవన్నీ దేవుడిచ్చినవి కాదంటే దేవుడిచ్చినవి కాదు. ఈయనకి అడ్డగోలుగా వచ్చిన ఆస్తులు. అంత మాట ఎలా అన్నారంటే, మరో మాట కూడా అంటాను, ఎవడో మోజు ఎక్కువైపోయి ఇస్తే వచ్చిన ఆస్తులు. మోజు అనే పదం వాడుతున్నానంటే ఏదో చరిత్ర ఉంది. ఏమైంది మీకు తెలుసు? దేవుడు అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దాన భూభాగం ఏంటి చెప్పండి? కానాను. ఈ కానాను భూభాగానికి వచ్చిన తర్వాత కానాను భూభాగంలోకి ఎప్పుడైతే వచ్చాడో, ఆ కానాను భూభాగంలోకి వస్తే, ఆ కానాను భూభాగంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులు కరువు వచ్చింది. ఎప్పుడైతే కరువు వచ్చిందో అబ్రహాం గారు అక్కడ ఉండిపోతే బాగుండు, దేవుడు వాగ్దానం చేసి నన్ను రప్పించాడు. ఊరనే పట్టణం నుంచి వచ్చినప్పుడే ఏమీ లేకుండా దేవుడు నన్ను బంతులా పోషణ తీసుకొచ్చాడు. ఇప్పుడు కరువు వచ్చినా దేవుడు నన్ను అవసరమైతే కాకుల చేత అయినా పోషిస్తాడని నమ్మితే బాగుండు. దేవుడు నమ్ముతున్నట్టే ఉన్నాడు, కానీ ఎవడో బోర్డు సలహా ఇచ్చాడు. ఆ బోర్డు సలహా ఏంటంటే ఐగుప్తీల ఆహారం దొరుకుతుంది అన్నాడు. ఎప్పుడైతే ఐగుప్తీల ఆహారం దొరుకుతుందన్నాడో, ఐగుప్తీల ఆహారం తెచ్చుకోవడానికి వెళ్తున్నాడట. ఐగుప్తీల ఆహారం తెచ్చుకోవడానికి వెళ్తున్నప్పుడు ఐగుప్తీల ఆహారం ఉంది, ఐగుప్తిలో అధికారాలు ఉన్నాయి, ఐగుప్తిలో లగ్జరీ లైఫ్ ఉంది, ఐగుప్తిలో అన్నీ బాగున్నాయి, కానీ ఐగుప్తిలో విలువలు లేవు. పొరుగుడు బారుల మీద కన్నేస్తారు, అబద్ధాలు ఆడతారు, హత్యలు చేస్తారు. అంటే అక్కడ ఆర్థికంగా, అంటే అక్కడ ఆస్తులు ఉన్నాయి, ఐశ్వర్యాలు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, సిటీ లైఫ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఐగుప్తిలో విలువలు చచ్చిపోయాయి. అలాంటి ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఈయనకి భయం వేసిందంటే, ఎవరికి? అబ్రహాం గారికి. ఆయన భయం వేసి అన్నాడట, ఇదిగో నువ్వు చాలా అందంగా ఉంటావు, నీ అందం నా ప్రాణాలకి ప్రమాదం కాకుండా ఉండాలి అంటే, సారా నీకు మాట చెప్తాను, నువ్వేమంటావంటే, అందరు చూస్తుండగా నేను చెల్లి అంటాను, అందరు చూస్తుండగా నువ్వు నన్ను ఏమంటావంటే, ప్రపంచంలో ఎవడు పెట్టకూడదండి ఇలా పరీక్ష. అందరు నిన్ను చూస్తుండగా నిన్ను చెల్లి అని పిలుస్తాను, నువ్వు అన్నయ్య అని పిలగానే ఆవిడ అడిగితే బాగుంది, ఏంటంటే ఇలాంటి పరీక్ష పెట్టారని ఆవిడ అడగలేదు. ఏంటంటే ఆయన ప్రతి మాట లోబడుతుంది ఆవిడ. సరే వెళ్ళారు, అందరూ చూస్తుండగా అన్నయ్య అని పిలిచేస్తుంది ఆవిడ, అందరూ చూస్తుండగా చెల్లి అని పిలుస్తున్నారు వాళ్ళు. అందరూ ఇలా పిలుచుకుంటూ అందరూ చూస్తుండగా ఇలా పిలుచుకుని తిరుగుతున్నప్పుడు ఆవిడని చూశారట. ఎవరిని?
శారమ్మ. ఇప్పుడు అన్నయ్య అన్నయ్య అని తిరుగుతుంటే అందరూ అన్నయ్య అంటే ఈవిడ ఏమనుకున్నారంటే ఈ అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదు అనుకున్నారు. ఆ అనుకున్న వారు ఏమనుకుంటున్నారు ఒక్కసారి 11వ అధ్యాయంకి రండి. 11వ అధ్యాయం, అదే ఆది కాండము 11వ అధ్యాయం, అదే ఆది కాండం 11వ అధ్యాయం, క్షమించండి 12వ అధ్యాయం 15వ వచనం చూడండి. అదే ఆది కాండం 12వ అధ్యాయం 15వ వచనం. ఫరో అధిపతులను ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి. ఇంకా 14వ వచనం. అబ్రహాము ఐగుప్తి దేశంలో చేరినప్పుడు ఐగుప్తి స్త్రీలు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండట చూసిరి. ఫరో యొక్క అధిపతులు కూడా చూశారట. ఏంటంటే ఐగుప్తులు చూస్తున్నారు, ఐగుప్తులు ఉన్న స్త్రీలందరూ చూస్తున్నారు, ఆవిడని పొగుడుతున్నారట, అధిపతులు పొగుడుతున్నారట. ఆమెని ఎంతగా పొగుడుతున్నారంటే ఆవిడ చాలా అందంగా ఉందని చెప్పారట. ఎవరు చెప్పారు? ఆ రాజు చెప్పారు. ఇప్పుడు బాగానండి, అసలు రాజకీయ నాయకులు అంటే ఎలా ఉండాలండి? ఎవరికైతే అన్నం దొరకట్లేదో, ఎవరికైతే నీడ లేదో, ఎవరికైతే బట్టలేదో, అయ్యా ఇదిగో పలానా ఏరియాలో ఉన్న ప్రజలకి అన్నం దొరకట్లేదు, వాళ్ళకి మనం కొంచెం ఇలా ఆర్థికంగా సహకరిస్తే బాగుంటుంది, పలానా ఏరియాలో ఉన్న వారికి సొంత ఇల్లు లేవు, వాళ్ళకి ఇల్లు కట్టేస్తే బాగుంటుందని ఇలాంటి ఇన్ఫర్మేషన్ అధికారికి తెస్తే బాగున్ను. కానీ ఆడే సన్నాసిగడు అంటే వాళ్ళకన్నా సన్నాసిగల కింద ఉన్నారు. వీళ్ళేం చేశారట, ఇక ప్రపంచం అంటే వాళ్ళ దేశంలో ఇంక ఏ కబుర్లు లేనట్టు ఒక అమ్మాయి వచ్చింది చాలా అందంగా ఉందని చెప్తున్నారంట. అడుగుతున్నాను, రాజకీయాలన్నీ ఎవరి చుట్టూ తిరుగుతున్నాయంట? ఐగుప్తి రాజకీయాలు ఆడవాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయంట. సరే వెళ్ళాడు, వాళ్ళు చెప్తే ఈడేమన్నాడట, తీసుకొచ్చాడు అన్నారంట అమ్మాయి. ఎప్పుడైతే తీసుకొచ్చారో ఆ తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తున్నారు బాగా వినండి, ఆవిడని ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తున్నాడు చూడండి. అయితే అతడు ఆమెను బట్టి అబ్రహాముకి మేలు చేసిన కనుక అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తులు, ఆడగాడిదలు, ఒంటెలు. ఇప్పుడు చెప్పండి, అతడు ఆమెను బట్టి, ఎవరు అతడంటే ఫరో ఎవరిని బట్టి ఆస్తులు ఇచ్చేస్తున్నాడట? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అబ్రహాం గారికి అడ్డగోలు ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆడెత్తనాడు. ఎవరు చెప్పండి? గొడ్లు ఎక్కడవి, గాడిదలు ఎక్కడవి, ఒంటెలు ఎక్కడవి, దాసులు ఎక్కడ వారు, పనికత్తులు ఎక్కడ వారు, వీళ్ళందరూ ఎక్కడ అంటే ఇప్పుడు సడన్గా ఈయన ఆస్తిపరుడు ఎలా అయిపోతున్నాడు? ఒకడికి మోజు ఎక్కువైపోయి ఇస్తున్నాడు. ఎవరి మీద మోజు ఎక్కువైపోయింది? శారమ్మకి అన్నయ్య అనుకుంటున్నాడు ఆయన్ని. ఎవరిని? శారమ్మని అన్నయ్య అనుకున్నాడు కనుక అన్నయ్య అనుకుని వాడు ఏం చేస్తాడంటే ఆవిడకి అన్నయ్య అయ్యాడంటే అబ్రహాం మనకి అది ఆడి వరుస. ఆవిడకి అన్నయ్య అయ్యాడు కనుక మనకు బావగారు అవుతాడు. బావగారిని ఏదోలాగా మనం కొంచెం కాంటాక్ట్లో పెట్టుకుందామని గిఫ్ట్లు ఇస్తున్నాడట. నేను ప్రశ్న అర్థం చెప్పండి, మీకు మంచి స్నేహితులు ఉండొచ్చు గాక, మరి చెప్తాను, మీకు మంచి స్నేహితులు ఉండొచ్చు గాక, మీకు ఎంత మంచి స్నేహితులైనా ఆ సెంటర్ వరకే ఉంచండి, ఎవరిని ఇంటికి తీసుకురాకండి. నేను సీరియస్ చెప్తున్నాను. ఒకవేళ మీకు చెల్లెళ్ళున్నా, తల్లులున్నా, వయసులున్న వదినమ్మలున్నా ఎవరైనా ఉంటే ఎంత ప్రాణ స్నేహితుడు నీకు ఎంత ముస్తఫా అయినా ఆడిని అక్కడే పెట్టు. వాడు వద్దంటే నీకు బండి ఇచ్చి, వాడు వద్దంటే నీకు మొబైల్ ఇచ్చి, వాడు వద్దంటే రకరకాలు నీకు ఇస్తున్నాడంటే మళ్ళీ చెప్తున్నాను, ప్రతి పురుగు ఒకేలాంటి బుద్ధి కలిగిన కొమ్మర పురుగు. మళ్ళీ చెప్తున్నాను, మీరేమనుకున్నా పర్లేదు. అంటే అందరు ఎలా ఉంటారంటే అందరు ఉండరు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళే బాగుంటారు. మరి మిగిలిన వాళ్ళందరూ ఎలా ఉంటారంటే ఇదిగో ఇలాంటి భయభక్తులైన ఫరోకి ఎలాంటి బుద్ధి అవుతుందో శారమ్మను బట్టి గిఫ్ట్లు ఇస్తున్నాడు. శారమ్మను బట్టి వీడు శారమ్మను బట్టి గిఫ్ట్లు ఇస్తున్నాడు. నాకు ఎందుకంటే అనాలి కదండి. ఈయన తీసుకున్నాడట. తీసుకుంటే ఏమైంది? రాత్రి దేవుడు దిగాడు 17వ వచనంలో. అయితే ఫరోకు ఒక వార్నింగ్ ఇచ్చాడు. రా అబ్బాయి, నీకు విషయం చెప్పాలి, నువ్వు పెద్ద బావగారు అనుకుని తెగించేస్తున్నావు, ఆయనకి చెల్లి అనుకుంటున్నావు, నువ్వు ఏదనుకుంటున్నావు నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే నేను చెప్తున్నాను అబ్బాయి, గుర్తుపెట్టండి, ఒక మాట అయితే చెప్తున్నాను నీకు. అతడు ఆమెకు భర్త అవుతాడు. నువ్వు తెల్లారేసరికి గనక శారమ్మను పంపలేదో నిన్ను నీ కుటుంబాన్ని మట్టి కలిపేసే వ్యాధులు రప్పెత్తా అన్నాడు. అప్పటికే స్టార్ట్ అయిపోయి. ఇప్పుడు చెప్పండి, పొరుగోడు సంసారంలో ఎవడైనా చెయ్యెట్టినా కాలెట్టినా దేవుడిచ్చే బంపర్ ఆఫ్ రేట్ చెప్పనా, రోగాలు వస్తాయి, రెడీగా ఉండండి. నేను మళ్ళీ చెప్తాను, ఏ కొంపలోకైనా మీరు చెయ్యెట్టారో, ఎవడ సంసారంలో కన్నా దూరారో, ఏదన్నా పాడు పనులు చేయడానికి మీరు తెర తెరిచారో, ఎదుటోళ్ళ కాపురాల్లో మీరు చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారో, ఆ మగాడికి తెలియకుండా ఆ జీవిత భాగస్వామితో మీరు అక్రమ సంబంధం పెట్టుకునే ప్రయత్నం చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళీ చెప్తున్నాను, వ్యాధుల చేత ఆర్థికంగా మొత్తు పడేస్తాడేమనుకుంటున్నావు. ఫరోకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు తెల్లారేసరికి పంపలేదో నీ మెడక మీద తలక ఉండదు అన్నాడు దేవుడు. అంతే, ఆడికి కంగారు అయిపోయాడు. అబ్రహాం పిలిపించాడు, బాబు ఏంటి ఆమె నీ భార్య అంట, ఈమె నా సహోదరుని ఎలా చెప్పితివి, నేను ఆమె నా భార్యగా చేసుకుందాం అనుకున్నాను, ఉన్నా ఇప్పటికి ఏదో పెళ్ళిగానోళ్ళలాగా.
అప్పటికే అయినాయి ఆడికి పెళ్ళిళ్ళు. మళ్ళీ ఏమంటాను, ఆమెను భార్యగా చేసుకుందాం అనుకున్నాను, అయితే ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పిన. మరియు ఫరో అతని విషయమే తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతని కలిగిన సమస్తను పంపివేస్తారు. ఇప్పుడు చెప్తున్నాను, ఆ వస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు, అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యని తనతో కూడా లోతును ఎంట పెట్టుకుని ఐగుప్తు నుంచి నెగేవునకు వచ్చినప్పుడు చెప్పండి. వస్తున్నోడు ఎలాగైతే ఒంటరిగా వెళ్ళాడో అలాగే ఒట్టి చేతులతో వచ్చేస్తే బాగుండు. వస్తున్నప్పుడు ఏమొస్తున్నాడు, కూడా ఆగరణ తెచ్చుకున్నాడు. ఆ ఆగరేగా మొత్తం కొంపంతా చెప్పండి. ఆగరతో పోయిందా? ప్రపంచంలో ఇప్పుడు కొరుకు పుండ్లా తయారైన ఒక తెగ వచ్చింది. ఆ ఇంట్లో గొడవ ప్రపంచానికి మింగుడు పడనంత ప్రమాదకరమైన ఒక సమాజానికి నిలయమైంది. అవలేదా? నడుతున్నాను. ఆ రోజు ఇలాంటి పని చేశాడు ఆయన. ఏం చేశాడు, ఐగుప్తి రాజు ఇచ్చిన గొడ్డు గోద ఏవైతున్నావో విస్తారమైనవి తెచ్చుకున్నాడట. మగగాడిదలు, ఆడగాడిదలు, పనిగత్తులు, దాసులు ఇవన్నీ తెచ్చుకున్నాడు. ఇవన్నీ ఆస్తులు తెచ్చుకుని కూడా పెట్టుకుంటే ఇప్పుడు అవే అడ్డగోల ఆస్తుల వలన ఉమ్మడి కుటుంబంలో ఏమొచ్చాయి చెప్పండి? గొడవలు వచ్చాయి. వారు కలిసి నివసించలేనంత గొడవలు వచ్చాయి. ఆ గొడవల ఆస్తి వల్ల వచ్చాయి. గమ్మత్తైన సంగతి ఏంటంటే అబ్రహాము గారికి లోతు గారికి రాలేదు గొడవ, మరి ఎవరికి వచ్చాయి? అదే 13వ అధ్యాయం 6వ వచనం చూడండి. వారు కలిసి నివసించడానికి ఆ ప్రదేశం చాలకపోయిన గనక ఏలయనగా వారి ఆస్తి కలిసి నివసించలేనంత విస్తారమైనను. అప్పుడు అబ్రహాం పశువుల కాపర్లకును, ఎవరట? కాపర్లు. నడుతున్నాను. అబ్రహాము పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు గొడవ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, తలకాయలు బాగానే ఉన్నాయి, గొడవల తోకల వల్ల వచ్చేస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాల్లో ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, అన్నదమ్ములు బాగానే ఉంటారు, ఈ తోకలు ఉంటాయా? కాపురం చేసే తోకలు. అక్కడ కాపర్ల వలన గొడవ చెప్పండి, ఇక్కడ కాపరాల్లో ఈ తోకల వల్ల గొడవ. ఈ తోక అందంట, బాగా వినండి, ఇదిగో ఇంక రోజు నువ్వు అన్నయ్య అని ఇంక అన్నయ్యకే చక్క పెడితే ఇంక మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన భవిష్యత్తు ఏంటి? ఇంక అన్నయ్యే నువ్వు చక్క పెడితే రేపు పొద్దున్న మనము మన పిల్లలు ఏమైపోతాం అనగానే వీడికి వెంటనే సెవెంత్ పెద్ద అయిపోయిందంట. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అనగానే, ఏం చేయడం ఏంటి, పెట్టే గోడ ఎట్టిచ్చే అడ్డంగా అందంట. చక్కగా ఉన్న కుటుంబాలు తోకలెట్టిన గొడవలకు విడిపోయిన కుటుంబాలు లేవా? మరో తోక అందంట, నువ్వు ఇలాగే అన్నయ్య అని తిరిగితే రేపు పొద్దున మన ఆడపిల్లల సంగతి ఏంటి? ఇంకా అన్నయ్య అని అన్నయ్యకే చక్క పెడితే రేపు పొద్దున మన పరిస్థితి ఏంటంటే, మరి ఏం చేయమంటావంటే, ఇంకేంటి దడెట్టిచ్చేయి అందంట. మన అర్థమవుతుంది. ఏదంటే చక్కగా ఉన్న ఉమ్మడి కుటుంబాలు ఇడిపోవడానికి కారణం ఏంటి చెప్పినా? ఆస్తులు. చక్కగా ఉన్న కుటుంబాలు ఇడిపోవడానికి కారణం ఏంటి చెప్పినా? కాపర్లు. ఎవరైతే ఉన్నారో తోకలు, వీళ్ళకి గొడవలు ఎట్టి విడదీశారట. అబ్రహాం గారికి ఒక విషయం అర్థమైంది. ఏమర్థమైంది? లోతు గారిని పిలిచి ఒక మాట అంటున్నాడు చూడండి. అప్పుడు అబ్రహాం పశువుల కాపరికి లోతు పశువుల కాపరికి గొడవ జరిగితే 8వ వచనంలో, కాబట్టి అబ్రహాం మనం బంధువులము గనక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. నీ వెనకాలన్నవారు నా వెనకాలన్నవారు గొడవ పెట్టుకున్నా పోయేది నీ పరువు నా పరువే. నా వెనకాల ఉన్నవారు నోరు మూసుకోకపోయినా, నీ వెనకున్నవారు నోరు మూసుకోకపోయినా మనందరూ పరువు పోవడమే కాదు, మన దేవుని పరువు కూడా పోగొడతాం. లోతు నీకు విషయం చెప్పాలి, వాళ్ళకి చెప్పు ఒక మాట. మనకి మన గొడవలు ఏంటి? ఆస్తుల కన్నా గొప్పవేంటో తెలుసా? ఈ బంధుప్రీతి, మన బందరే. మనం ఇంకా కలిసి ఉండి దేవుళ్ళో జీవించాల్సింది పోయి నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావేంటి లోతు? దయచేసి వాళ్ళని గొడవ పెట్టుకోవద్దానంటే ఆ లోతు పైనుంచి కింద చూసినప్పుడు లోతుతో ఒక మాట అన్నాడట, ఒకవేళ నీకు ఆస్తులే కావాలనుకుంటే నువ్వు ఎంత మేర చూస్తావు, నీకు నచ్చిన భూభాగం, నీ వాగ్దాన భూభాగంలో తీసుకో. నువ్వు కుడుకుంటే నేను ఎడమకుంటాను, నేను ఎడమకుంటే నువ్వు కుడుకుండు, నీకేమి నేను అడ్రాను, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు లోతు అనగానే ఆ లోతు అన్నాడట, అలాగే అన్నాడట, అలా అనకండి ఇలాగంటే బాగున్న లోతు. అదేంటి, దేవుడు నిన్ను ఊరనే పట్టణంలో ఉన్నప్పుడు నిన్ను పిలిచినప్పుడు నీ పిలిపే నా పిలుపు అనుకున్నాను, నీ ప్రార్థనే నా ప్రార్థన అనుకున్నాను, నీ దేవుడే నా దేవుడు అని వచ్చాను, ఇప్పుడు నీ భారమే నా భారము, నిన్ను వదిలేసి నన్ను ఎక్కడ పొమ్మంటావు అంటే బాగుండు లోతు.
అలా అనకుండా ఏం చేశాడు చెప్పిన, ఆ కుడివైపు ఉంటావు ఎడమవైపు ఉంటావు అంటే ఇలా చూసాడట. ఆ కుడివైపున మంచి ప్రదేశం కనబడుతుందంట. ఆ ప్రదేశం చాలా పచ్చగుందంట. ఎంత పచ్చగుందంటే ఏదేను తోటలాగా అనిపించిందంట. ఏదేను తోటలాగా, ఐగుప్తిలో సంపదలాగా ఎప్పుడైతే కనబడిందో, ఆ కనబడిన ఏదేను తోటలాగా కనబడితే అక్కడికి వెళ్ళి లోతు ఉంటాడన్నమాట. లోతు వెళ్ళిపోయాడు, అక్కడ ఉన్నాడు. వెళ్ళిపోయి ఏం సాధించాడు చెప్పండి? ఏదేను తోటలో ఉందనుకున్నాడే తప్ప గమ్మత్తేంటి తెలుసా, ఆ ఏదేను తోటలో దేవుడు లేడన్న సంగతి మాత్రం మర్చిపోయాడు. అంతా సంపాదన ఉందనుకున్నాడు తప్ప విలువలు లేవన్న సంగతులు మర్చిపోయాడు. అంటే ఆస్తుల వైపు తిరిగాడు, ఐశ్వర్య వైపు తిరిగాడు, వెళ్ళాడు, ఆడు కూర్చున్నాడు. ఏమైంది చెప్పండి? లోతు బాగానే ఉన్నాననుకున్నాడు, కానీ ఆ ఏరియా బాగాలేదన్న సంగతి తెలుసుకునే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాను బాగానే ఉన్నాను అనుకున్నాడు, కానీ తను వెనక్కున్న వాళ్ళంత భక్తిగా స్ట్రాంగ్ ఉన్నారు లేదా చూసుకోలేకపోయాడు. చూసేసరికి ఏమైంది చెప్పండి? తన భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. తన పిల్లలు తన కళ్ళు కప్పేశారు. తనతోనే ఎప్పుడూ మాట్లాడుకోలేని ఒక చేదైన తప్పు తనతో చేయించారు. ఇప్పుడు చెప్పండి, ఈ కీర్తనలో మనం క్షమించండి, ఈ కీర్తనలో కనబడుతున్న ఈ కుటుంబాలు ఈయన మ్యాచ్ అవుతున్నారంటే లోతు కుటుంబం మనకు మ్యాచ్ అవ్వదు, కానీ అబ్రహాము కుటుంబం మ్యాచ్ అవుతుంది. ఎందుకు చెప్పిన, ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత ఆ ఆస్తుల విషయంలో ఇది కలిసి రాదని అబ్రహాంకి ఎప్పుడైతే అర్థమైందో, నీకు ఎంత ఆస్తి కావాలంతా, ఇప్పుడు నాకు కావాల్సిన ఆస్తులు కాదు, నాకు ఏం కావాలంటే 18వ వచనంలో చెప్తున్నారు చూడండి. అదే 13వ అధ్యాయం 18వ వచనంలో అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి ఎబ్రోనులో మమ్రే వృక్షం దగ్గర ఉన్న సింధూర వృక్షవనంలోకి దిగి అక్కడ యెహోవాకి, ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది? అబ్రహాము ఏం కోరుకుంటున్నాడు? దేవుని బలిపీఠం, దేవుని బలిపీఠం. మరి లోతు ఏం కోరుకుంటున్నాడు? ఆస్తులుంటే చాలనుకున్నాడు. అబ్రహాము కోరుకునేది ఏమో దేవుని సన్నిధి ఉంటే చాలంటే, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎవరికి? ఇప్పుడు ఈయనకి అనుభవం వచ్చింది కనుక వచ్చిన తర్వాత నాకు దేవుని బలిపీఠం ఉంటే చాలనుకున్నాడు. ఇక్కడ మనం చూస్తుంటే మనకు అర్థమవుతుంది, లోతు ఆస్తులు ఉంటే చాలనుకున్నాడు. వెళ్ళాడు, ఏం సాధించి చెప్పండి? భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, పిల్లలకు కాని పని జరిగించారు, జీవితంలో నష్టపోయాడు. ఈ రెండు కుటుంబాలని కీర్తన దగ్గర తెస్తే ఈ కీర్తనలో ఆశీర్వాదకరంగా ఈ కీర్తనకి మ్యాచ్ అవుతుంది ఎవరు చెప్పిన? అబ్రహాం కుటుంబం మ్యాచ్ అవుతుంది. ఎలా మ్యాచ్ అవుద్ది? ఇదిగో, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిస్తే అబ్రహాం ఆశీర్వదింపడతా అన్నాడు. నిజంగానే ఆశీర్వదింపడ్డాడు. ఎంతగా ఆశీర్వదింపడ్డాడంటే దేవుడిచ్చిన వాగ్దాన భూభాగాన్ని అనుభవించేంతగా ఆశీర్వదింపడ్డాడు. ఆర్థికంగా అబ్రహాం ఆశీర్వదింపడ్డాడు. ఆస్తులు రాసిచ్చి దేశం నీదంటే అబ్రహాం ఎంత బ్రైట్గా మారిపోయాడంటే, ఇంత దేశం నీదే అయ్యా అంటే పక్కకు పోయి గుడారం వేసుకుని, ప్రభువా ఈ ఆస్తులు ఐశ్వర్యాలు వద్దు, కానీ ఈ గుడారంలో నీ బలిపీఠం దగ్గర బతికేస్తాను ప్రభువా అన్నాడు. చూసారా, అబ్రహాం గారికి లేటుగా అర్థమైంది ఏంటంటే దేవుడు ఉంటే అన్నీ బాగుంటాయని అర్థమైంది. అందుకే ఆయన ఉన్నంత కాలంలో ఉన్న దాంట్లో ఆర్థికంగా ఆశీర్వాదకరంగా బతికేశాడు. మరి లోతు ఆ ఆస్తులు తీసుకున్నాడు. ఆ ఆస్తుల వలన ఏమన్నా ఆయన ఆనందంగా ఉన్నాడా? ఆస్తులే మంట కలిసిపోయాయి. అబ్రహాము జీవితంలో ఇచ్చిన వాగ్దాన భూభాగం అబ్రహాముకు కలిసి వచ్చింది. లోతు జీవితంలో ఉన్న సొదొమ గొమొర్రా భూభాగాలు అగ్నిగంధకాల్లో బూడిదైపోయి తన ఆస్తులు నాశనం అయిపోయాయి. ఈ కీర్తనలో ఆర్థికంగా ఎవరు మ్యాచ్ అవుతారంటే అబ్రహాం మ్యాచ్ అవుతాడు, లోతు మ్యాచ్ అవుతాడు. రెండోది, నీ భార్య, నీ లోగిటి నీ భార్య నీకు ఫలించు ద్రాక్ష వల్ల అవుతుంది అన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటి చెప్పిన, శారమ్మ నిజంగానే అబ్రహాంకి ఫలించే ద్రాక్ష వల్ల అయిపోయింది. ఆయన కూర్చోమంటే కూర్చుంటుంది, లెగమంటే లెగుస్తుంది. ఎప్పుడూ జీవితంలో అబ్రహాముని పేరెట్టి పిలలేదట. ఎప్పుడు ఏమని పిలుస్తుందో తెలుసా? యజమానుడా అని పిలుస్తుందట. ఈరోజు బాధితులు చెప్తున్నారు చూడండి. ఆయన ఎవరో ఒక ఈ ఉంటారుగా, ఈ ఎలక్షన్ టైంలో, క్షమించండి, ఈ సెన్సస్ తీస్తారు, జనాభా లెక్కలు తీస్తున్న టైంలో మాస్టర్స్ ఇంటికి వచ్చి ఒక ఆవిడని అడిగారట, ఏమ్మా ఎంతమంది పిల్లలు అంటే పలానా, మీ ఆయన ఏడని అడిగితే ఆవిడ అందట, ఆడింట్లో లేడు అందట. ఆడు ఇంట్లో లేడట. చదువుకున్న వాళ్ళకేమో ఆడిడనే సంస్కారం కోల్పోయారు. మరి చదువుకున్న వాళ్ళు ఇలా ఆడిడు అంటారు, పేరెట్టి పిలుస్తారు. ఒరే జేమ్స్ అంటదన్నమాట. ఇంకా అలాగ అన్నంటే నా తమ్మెకి దూకడమే.
మాటలు మీకు అర్థమవుతుంది. చదువుకున్న వాళ్ళేమో పేర్లెట్టి పిలుచుకున్నారు, చదువులేమో ఒరే గిలే ఒలే అనుకున్నారట. ఇది ఎక్కడరా అని అడిగితే చదువు ఒరే పేర్లు పెట్టుకుని నలుగురు పిలుచుకోవడం పెట్టరా, ఒరే గిరే ఒలే అని పిలుచుకోవడం, పేర్లెట్టి పిలుచుకోవడం పెట్టరా అని అడిగితే ఇలా అన్నారట, ఫ్రెండ్లీ ఫ్యామిలీ రా అన్నారు. ఫ్రెండ్లీ పోయేకాలం ఫ్యామిలీ అది, ఫ్రెండ్లీ ఫ్యామిలీ కాదు. ఇక్కడ చూడండి, శారమ్మ జీవితంలో ఎప్పుడన్నా అబ్రహాంకి ఆర్థిక నష్టాలు తెచ్చిందా? శారమ్మ జీవితంలో ఎప్పుడైనా ఒరే గిరే అని అబ్రహాంని ఎప్పుడైనా పేరెట్టి పిలిచిందా? లేదు. యజమానుడా అని లోబడిందంట. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని ముసుముసు నవ్వులు నవ్వుకుంది తప్ప వాగ్దానాన్ని మాత్రం బలంగా నమ్మిందంట. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం జీవితంలో శారమ్మ కలిసి వచ్చింది, మరి లోతు భార్య ఎనుదిరుగు చూడొద్దు, ఎనుదిరుగు చూడొద్దు, దేవుడు ఎనుదిరుగు చూడొద్దంటే ఎనుదిరుగు తిరిగి ఏమైపోయింది చెప్పండి? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, క్రొత్త నిబంధనలో దేవుడు ఏమన్నా తెలుసా? లోతు భార్యలాగా ఉండొద్దు, లోతు భార్యను చూసి నేర్చుకుంటే. అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది తగనమ్మని తయారైపోయి ఇలా అన్నారట, లోతు భార్య చాలా మంచిదంటే ఇలా చెప్పింది. లోతు భార్య ఎలా మంచిదంటే మరి ఎనుదిరిగి చూడటం తప్పు కదంటే, ఎనుదిరిగి ఎందుకు చూస్తుందంటేనంట అప్పుడు అగ్నిగంధకాలు కురిసేసే సమయం వరకునంట అక్కడ చాలా మందికి సండే స్కూల్ చెప్పిందంట. ఎవరికి? సొదొమ గొమొర్రాలో ఉన్న వాళ్ళకి చాలా మంది సండే స్కూల్ చెప్పిందంట. ఇప్పుడు అగ్నిగంధకాలు పడిపోతున్నాయి, నా సండే స్కూల్ స్టూడెంట్స్ అందరూ ఏమైపోతారని చెప్పండి. ఏది తిరిగిందండి? నీ బొంద తిరిగింది. నేను అడుగుతున్నాను, ఎందుకు తిరిగింది? నమ్మకం తిరిగింది. ఎందుకు తిరిగింది? విశ్వాసం లేక తిరిగింది. ఎందుకు తిరిగింది? ఆ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించింది. శారమ్మ అబ్రహాముకి కలిసి వచ్చింది, లోతు భార్య లోతుకి ఉప్పు స్తంభం అయిపోయింది. అందరి చేత తొక్కబడింది, చివరికి అవమానానికి గురైపోయింది, తన కుటుంబాన్ని రోడ్డు మీదకి ఈడ్చేసింది. మూడోది తెలుసా? నీ పిల్లలు భోజనం వాళ్ళ దగ్గర ఒలీవ మొక్కల్లా ఉంటారన్నారట. నిజంగా అబ్రహాంకి ఎలాంటి కొడుకు పుట్టాడు చెప్పండి? ఒలీవ మొక్కే. అబ్రహాం గారు కట్లు మోపు మొయ్యరా అంటే మోసాడండి. ఎవరు? అబ్బాయిని కూర్చోమంటే కూర్చుంటాడట, లేవమంటే లేస్తాడట. నాన్న నిన్ను దేవుడు బలిపీఠం ఎక్కి నేను చంపమంటున్నాడు అంటే మౌనంగా చనిపోవడానికి రెడీ అయిపోతాడు. ఒక మాట చెప్తున్నా, అప్పటికి అంచనా ప్రకారం ఇస్సాకుకి 14 సంవత్సరాలు ఉంటాయి. నీ మూఢభక్తిని బట్టి నా పీక మీద కత్తెట్టో నువ్వెవడు నన్ను చంపడానికి. కానీ అబ్రహాం మీదకి ఇస్సాకు తిరగబడితే అబ్రహాం ఏమైనా చేయగలడా? నువ్వేం చేసుకుంటావు చేసుకో, నేను ఈ బలిపీఠం ఎక్కడని ఇస్సాకు అక్కడి నుంచి పారిపోతే అబ్రహాం తన వెనకాల పరిగెట్టగలడా? మా నాన్నకి వయసు అయిపోయి ఇలాంటి మూఢభక్తి వచ్చింది, నన్ను చంపేస్తానంటావేంటని ఎప్పుడైనా తిరిగేసి అడిగారా? ఈ అబ్బాయి ఎంత మంచోడంటే వాళ్ళ నాన్న ఇష్టం కోసం అవసరమైతే ప్రాణాలని తృణప్రాయాలుగా వదిలేస్తారు. అందుకే అబ్రహాముకి ఇస్సాకు కలిసి వచ్చే ఒలీవ మొక్క. మరి లోతు పిల్లలు ఎంత భయం లేని పిల్లలు అంటే వాళ్ళ నాన్నకి ద్రాక్షరసం పట్టించి ఇంకా ఎవ్వరూ చెయ్యలేని తప్పు ప్రపంచంలో ఇంకా మేమే చేస్తున్నామన్నంత ఘనాపాటీలు అనుకున్నారు ఏంటో నాకు తెలియదు. కానీ వాళ్ళ నాన్నకి మద్యం పట్టించి వాళ్ళ నాన్నతో గర్భాలు ధరించారంట. బాధాకరమైన విషయం చెప్పిన, ఆ పుట్టిన పిల్లల్ని మనవళ్ళని పిలవాలా, ఆ పుట్టిన పిల్లల్ని కొడుకులని పిలవాలా, ఏమని పిలవాలి చెప్పండి? జీవితంలో ఎప్పుడు చెప్పుకోలేని తల దించుకునే పని చేశారు ఎవరు చెప్పండి? వాళ్ళు కలిసి వచ్చిన పిల్లలు కాదు, లోతు పిల్లలు దిగజారిపోయిన వ్యక్తిత్వం కలిగిన వారు. లోతు ఎందుకు ఎలా అయిపోయాడంటే లోతు మంచివాడే, లోతు నీతిమంతుడే, లోతు గొప్పవాడే. కానీ ఆయన ఎంత మంచివాడైనా ఆ సంస్కృతిని మాత్రం వదిలి బయటికి రాలేకపోయాడు. దేవదూత వచ్చి బయటికి లాగితే గాని బయటికి రాలేదంట. దేవదూత వచ్చి ఇక్కడ ఉండొద్దు లోతు అంటే కానీ ఇంకా ఎనుదిరిగి చూస్తున్నాడట. కొంతమంది వచ్చి నీ కుటుంబంలో కొత్తగా వచ్చిన వారిని చరిచేస్తామంటే నా వయసులో ఉన్న పిల్లల్ని తీసుకోండి. ఎంత భయం లేని మాటలండి. తన హృదయాన్ని బాధపరుచుకున్నాడు తప్ప, తన హృదయాన్ని దినదినం గాయపరుచుకున్నాడు తప్ప ఆ గాయం చేస్తున్న ప్రాంతంలో ఉండకూడదు. ఇక్కడి నుంచి ఇల్లు మారిపోతే బాగుండని అనుకుంటే ఎంత బాగుండండి. ఇప్పుడు చెప్పండి, లోతు కుటుంబాన్ని ఏం పాడు చేసి చెప్పినా, మళ్ళీ చెప్తాను, ఆస్తులే పాడు చేశాయి. లోతు కుటుంబాన్ని ఎవరు పాడు చేశారు చెప్పినా, లోతు భార్యే పాడు చేసింది. లోతు కుటుంబం ఎలా పాడైపోయింది చెప్పినా, లోతు పిల్లల వల్లే పాడైపోయింది.
అబ్రహాం కుటుంబం యెహోవా భయభక్తులు కలిగి ఉన్నాడు. అబ్రహాం, శారా యెహోవా భయభక్తులు కలిగి ఉంది. ఒకరికొకరు కలిసి వచ్చారు. దేవుని యందు ఇస్సాకు కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక తల్లిదండ్రులు కలిసి వచ్చే బిడ్డ అయిపోయారు. చివరి మాట 6వ వచనంలో ఆ కీర్తన మ్యాచ్ అవుద్ది. నీ పిల్లలను చూస్తావు. నిజంగా అబ్రహాం ఎంతకాలం బతికాడు తెలుసా? యాసావు యాకోబు పుట్టేంత కాలం వరకు బతికాడట. వాళ్ళని ఎత్తుకొని ఆడించాడు కూడా అంటది బైబిల్లో. అంటే ఆయన సుమారు 120 సంవత్సరాలు. అంటే అప్పటి వరకు అంటే వీళ్ళిద్దరూ అంటే యాసావు యాకోబు 15 సంవత్సరాలు ఎదిగేంత కాలం వరకు వయసు లెక్కలేస్తే అంత వయసు యాసావుకి యాకోబుకి వచ్చేంత కాలం తాతయ్య గారు ఇంకా బతుకున్నారట. తాతయ్య పేరు ఏం పేరు చెప్పండి? పిల్లలను చూశాడు. అడుగుతున్నాను, లోతు తన పిల్లలను చూశాడా? లెక్కలు సరిగా లేవు. లోతు తన పిల్లల మనవలను చూసి మరి పుట్టినోళ్ళని మనవళ్ళు అనాలా, వాళ్ళకి పుట్టినోళ్ళని మనవళ్ళు అనాలా, మరి ఏమనాలి? లోతు యొక్క కుటుంబం, లోతు యొక్క జీవితం ప్రశ్నార్థకమైపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇంత చరిత్ర ఆ కీర్తనలో పెట్టి సొలొమోను రాసి అంటున్నాడు, ఎవరైనా మందిరానికి వస్తున్నప్పుడు ఆర్థిక కష్టాలా, కుటుంబ సమస్యలా, పిల్లల వలన ఇబ్బందా, అనారోగ్య సమస్యలా, వీటన్నిటికీ సూత్రం ఒకటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు. యెహోవా యందు భయభక్తులు పక్కన పెట్టిన లోతు కుటుంబం పాడైపోయింది. ఈ రాత్రి మీకు కూడా చెప్తున్నాను, మీరు కూడా ఆర్థికంగా, ఆరోగ్యంలో, పిల్లలతో, సంసారంలో బాగుండాలి అంటే కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి రండి. ఏమని రాశారు చూడండి ఒకసారి. 128వ కీర్తన 5వ వచనంలో ముగిద్దాం. 128వ కీర్తన 5వ వచనంలో ఏంటట అక్కడ రాస్తున్నారు చూడండి. నీ జీవితకాలం అంతా యెరూషలేములో క్షేమం కలిగి చూస్తావు. దేవుడు ఎక్కడి నుంచి దీవిస్తాడంటే సియోనులో నుంచి దీవిస్తాడు. అంటే ఇప్పుడు చెప్పండి, సియోను నుంచి. ఆ రోజు వాళ్ళకి సియోను అంటే యెరూషలేము పట్టణం కట్టబడిన కొండ. ఆ యెరూషలేము పట్టణం ఏదైతే ఉందో ఆ పట్టణంలో ఉన్న మందిరం, అక్కడి నుంచి దేవుడు వారిని ఆశీర్వదించేవాడట. ఇప్పుడు క్రొత్త నిబంధనలో కూడా దేవుడు సియోనులో నుంచి ఆశీర్వదిస్తాడట. అంటే సియోనులోంచి ఆశీర్వదిస్తాడంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోమని కాదు, యెరూషలేములో సొలొమోను మందిరం దగ్గర నిలబడమని కాదు. ఒకవేళ నిలబడినా నేను నిలబడిన ఎవరు అక్కడికి వెళ్ళమని కాదు. మరి ఎలా అంటే గుర్తుపెట్టుకో, మరి సియోను యెరూషలేము ఆశీర్వదించడం అంటే ఏంటంటే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దాని అర్థాలు మారిపోయాయి. క్రొత్త నిబంధనలో సియోను యెరూషలేము అంటే తెలుసా? సంఘం. ఏంటది? సంఘం అంటే దేవుడిని ఆర్థికంగా, జీవిత భాగస్వామ్య విషయంలో, నీ పిల్లల విషయంలో, ఆరోగ్య విషయంలో ఎక్కడికి వస్తే దేవుడు నేను దీవిస్తాడు తెలుసా? సియోను అంటే ఆయన సన్నిధికి, సంఘానికి వస్తే దీవిస్తాం. ఇప్పుడు చెప్పండి, నువ్వు, నీ భార్య, నీ పిల్లలు ఆరోగ్యంతో, ఆర్థికంతో తొలతోగాలి అంటే కుటుంబ సమేతంగా మీరు ఎక్కడికి రావాలి చెప్పండి? సంఘానికి రావాలి. వస్తారా? ఆవిడొస్తే ఈయన రావటం, ఈయనొస్తే ఆవిడ రాదు, వీళ్ళిద్దరు వస్తే ఆ తోకలు రావు. అందరూ ఆ కుటుంబం అంతా సంఘానికి వస్తే ఇంకేళ్ళు ఎవరినే రానివ్వరు. పాట వీళ్ళకి ఇవ్వాలి, ప్రార్థనలకు ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే పాస్టర్ గారికి వార్నింగ్ ఇస్తారు, వచ్చే వారం నుంచి మేము రామండి కుటుంబ సమేతంగా అన్నారు. నేను అడుగుతున్నాను, కుటుంబ సమేతంగా సంఘానికి ఎందుకు రావాలంటే మళ్ళీ చెప్తున్నాను, పాట ఇస్తారనో, ప్రార్థన ఇస్తారనో, పేరు ఇస్తారనో, నువ్వు కొన్న ఫ్యాన్ల మీద, రెక్కల మీద పేర్లు రాస్తారనో, నువ్వు కొన్న మైక్ మీద పేరు రాసి నువ్వు 1000 రూపాయలు ఇచ్చని చెప్తారని కాదు. సంఘానికి ఎందుకు రావాలంటే ఆర్థికంగా, ఆరోగ్యంతో, పిల్ల పాపలతో ఉన్న జీవిత కాలంలో సమాధానకరంగా బతకాలి అంటే నిన్ను ఆశీర్వదించే ఒకే ఒక్క స్థలం సంఘానికి రా. అక్కడికి రా, అక్కడ కూర్చో. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? ఎక్కడ 2 3 నా నామాన్ని కూడుకుంటారో అక్కడ నేను ఉంటాను. అక్కడికి వచ్చిన వారిని ఇదిగో ఈ విధంగా ఆశీర్వదిస్తాను. అక్కడికి రా. కానీ రాము. నేను ముగిస్తున్నాను. ఈ మధ్యకాలంలో పెద్దమ్మ సంఘం మానేసింది. పెద్దమ్మ సంఘం మానేహమని అడిగారు పాస్ గారు. అడిగితే రానే ఇంకా అందంట. తర్వాత చాలామంది అడిగారు, ఏమ్మా పెద్దమ్మ రాను సంఘానికి రావంటే రానందంటే, అంటే అత్తమాల ఏళ్ళు నా ఏపుకి ఎత్తుతున్నాడు అందుకే మానేశాను అన్న. పాస్టర్ గారు ఏళ్ళు ఎత్తితే మానేస్తారు, పాస్టర్ గారు తిడితే మానేస్తారు, నడుతున్నారు. పాస్టర్ గారి మీద కోపగిస్తారు. ఎందుకు చెప్పినా ఈరోజు ఈదికి 70 సంఘాలు ఉన్నాయి కనుక ఈ సంఘం కాకపోతే ఆ సంఘానికి పోతారు, ఆ సంఘం కాకపోతే ఆ సంఘానికి పోతారు. కానీ గమ్మత్తేడు చెప్పినా, నీకు ఇక్కడ తిరగ లేకపోతే చెప్పండి, నీకు ఎక్కడికి వెళ్ళినా తిరగ ఉండదు. నీకు అక్కడ తిరగ లేకపోతే ఎక్కడికి వెళ్ళినా తిరగ ఉండదు. ఇక్కడ దేవుడి దగ్గర నువ్వు తినంగా ఉండకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎందుకు మానేసావంటే ఏలెత్తితే మానేసిందంటే ఈ మధ్యకాలంలో ఏదన్నా అంటే చాలు దైవజనులు
మనోభావాలు దెబ్బతినండి. మనోభావాలు, మీ మనోభావాలు పట్టుకెళ్ళి డ్రైనేజీలో పడేయండి. పాస్టర్ గారు తిడతారు. అవసరమైతే ఏమంటారు తెలుసా, నీ ఇచ్చే కానుక కన్నా దేవుడికి నువ్వు కావాలని నీ ముఖం మీద ఏలేటి చెప్తాడు. ఏమనుకుంటున్నావో, తిడితే మానేస్తాం, ఏదన్నా అంటే మనసంటే ఆయన వాక్యంలో తిట్టినప్పుడు స్వీకరించు. ఆయన వ్యక్తిగతంగా నేను తిడుతున్నప్పుడు ఏమైందండి నాకు చెప్పండి మార్చుకుంటానని అడుగు. నువ్వు అడుక్కుంటా సంఘాన్ని మానేస్తుంటే నువ్వు సహవాసానికి దూరమై ఏం చేస్తావు? సంఘాలు మానేసి చివరికి ఈరోజు జీవితాలు అగమ్య గోచరంగా మారిపోయిన ఎంతమంది ఉన్నారు నాకు తెలుసు. సంఘం మానేసి ఏం చేస్తావు? ఈ సంఘానికి వెళ్తా, సంఘానికి పోతా, సంఘానికి వెళ్తా. ఏ సంఘం? ఇదేనా మహిళా సంఘం అనుకుంటున్నావా, లేదా ఆటో యూనియన్ అనుకుంటున్నావు? ఈ సంఘం, ఏ సంఘానికి వెళ్ళినా అక్కడ తిడుతున్నా, నడుతున్నా, వాక్యంలో గద్దించినా కాస్త స్వీకరించు. నిజమే, నా భార్య అలా ఉండట్లేదు, నిజమే, నా భర్త అలా ఉండట్లేదు, నిజమే, నా పిల్లలు ఇలా ఉండట్లేదని ఆశీర్వాదకరంగా మారాలి అంటే ఆ గద్దింపులు, ఆ నీతిమంతుల గద్దింపులు స్వీకరించు. దేవుడు ఎక్కడుండి దీవిస్తాడు ఈ మనుషులను అంటే, దేవుడు ఎక్కడి నుంచి మనుషులను ఆశీర్వాదకరంగా మారుస్తాడంటే బైబిల్ చెప్తుంది ఆయన సంఘానికి వచ్చిన వారిని ఆశీర్వదిస్తాడు. ఈ 128వ కీర్తన ఏం చెప్తుందో చెప్పనా, బాగా వినండి. యాత్ర కీర్తన అని చెప్పడం కాదు, యెహోవా సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఈ 128వ కీర్తన యొక్క సారమే కొండ మీద ప్రసంగంలో చెప్పాడు యేసుక్రీస్తు. ఎక్కడ చెప్పాడు? కొండ మీద ప్రసంగంలో. కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పాడు? ఇక్కడ కంటెంటే చెప్పాడు. అక్కడ ఏం కంటెంట్ చెప్పాడు? మొదట నా రాజ్యాన్ని నీతిని ఎతకాలి. యెహోవా యందు భయభక్తులు అన్న మాటే కొండ మీద ప్రసంగంలో. మొదట నా రాజ్యాన్ని నీతిని ఎతికితే అప్పుడు అవన్నీ ఇస్తా. ఏమిస్తా? నీకు బట్ట కావాలా, నీడ కావాలా, నీకు వాకులు కావాలా, నీకు ఆరోగ్యం కావాలా, నీకు ఉద్యోగ సమస్య ఏదైనా నీకు ఇవ్వాలంటే తగిన సమయం ముందు దేవుడు సమస్తము సమకూర్చి నీకు జరిగించాలి అంటే నువ్వు చెయ్యాల్సిన పని ఏంటి చెప్పనా? యెహోవా యందు భయభక్తులు. నువ్వు చెయ్యాల్సిన పని ఏంటి చెప్పనా? ఆయన రాజ్యాన్ని నీతిని ఎతకాలి. ఇది ఎప్పుడైతే నువ్వు చేస్తావో, ఆ కీర్తనలో చెప్పిందే ఆయన రాజ్యాన్ని నీతిని ఎప్పుడైతే ఎతుకుతావో అప్పుడు నీ పిల్లలు నీకు కలిసి వస్తారు, నీ పిల్లలకు నువ్వు ఆశీర్వాదకరంగా మారిపోతావు. సిలువ వేయబడి పునరుద్ధానం చెందిన ఈ క్రీస్తు ఎల్లకాలం నీకు తోడై ఉంటాడు. ఇది చెయ్యం. మన జీవితంలో ప్రార్థన ఉండదు, మన జీవితంలో భక్తి ఉండదు, మన జీవితంలో సంఘ సహవాసం ఉండదు. ఇది ఏమీ లేకుండా దేవా మమ్మల్ని ఆశీర్వదించు ప్రభు అంటే దేవుడు అంటాడు, ఏమని ఆశీర్వదించాలి? నా ఆజ్ఞలు మీకు తెలుసా? నా త్రోవలు మీకు తెలుసా? నా ఎళ్ళ మీకు భయభక్తులు ఉందా? నేనంటే ఏంటో తెలియని మీరు మిమ్మల్ని అలా ఆశీర్వాదం కోరుకోమంటున్నారు. అందుకే ఆశీర్వదిస్తాడు దేవుడు అంటే ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తావు ప్రభు అంటే ఇదిగో ఆయన ఎళ్ళ భయభక్తులు కలిగి ఉన్నవారిని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మీకు ప్రశ్న రావచ్చు, నేను ముగిస్తున్నాను. ఎలాగో ఆశీర్వదిస్తాను అన్నాడు కనుక ఇక దేవుడి రాత్రికి ప్రార్థనించి వెళ్తున్నప్పుడు ఒక వజ్రం ఏమైనా దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఆయన వజ్రాలు ఏమేమి ఇవ్వడు, ఎందుకంటే నువ్వు వజ్రం అని ఆయనకు తెలుసు. నువ్వు మామూలుగానే నిలబడు. ఇప్పుడు నీకు వజ్రం దొరికితే ఇంకెవరినే నిలబడినవు. అందుకే మనకి ఎంత ఇవ్వాలో ఆయనకు తెలుసు. చాలామంది ఏం అడిగిన ఇస్తానడు కాబట్టి నన్ను సీఎం చేస్తానంటే చేయడు. ఎందుకంటే నువ్వు ప్రెసిడెంట్ అవుతే నిలబడవు. నువ్వు అది నువ్వు సీఎం చేస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తావు నువ్వు. అందుకే దేవుడు బాగా మాకు ఎందుకు ఆర్థికంగా ఒకేసారి లచ్చ ఇవ్వట్లేదంటే ఇస్తే పాడైపోతావు. అందుకే మనకి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. నువ్వు 10 రూపాయల నమ్మకం ఉండు, 100 ఇస్తాడు. నువ్వు 100లో నమ్మకం ఉండు, 1000 ఇస్తాడు. నువ్వు 1000లో నమ్మకం ఉండు, 10,000 ఇస్తాడు. నువ్వు 10,000లో నమ్మకం ఉండు, నేను తీసుకెళ్ళి లక్షల్లో కూర్చోబెడతాను. లక్షల్లో కూడా నమ్మకం ఉండు, దేవుని ఏళ్ళ భయభక్తి కలిగి ఉండు, నేను కోట్ల రూపాయల్లో కూర్చోబెడతాను. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడంటే ఆయన ఏళ్ళ భయభక్తులు కలిగి ఉన్న వారిని నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా ఆయన రాజ్యాన్ని నీతిని ఎతికిన వారిని నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. ఆయన ఎంత బాగా ఆశీర్వదిస్తాడంటే ఆకాశ పక్షుల్ని ఎంత బాగా ఆశీర్వదించి పోషిస్తున్నాడో నిన్ను నీ కుటుంబాన్ని కూడా అంత బాగా ఆశీర్వదిస్తాడు. ఎంత చెప్పినా కానీ నిజమేనంటారా అంటే ఇంకా నీకు నిజమైనపోతే రేపు తూర్పు ఎలా ఉందో చూసుకో. నిజమే. లేదండి మాకు ఇంకా ఏదైనా ఆధారం కావాలంటే ఒక ఆధారం చెప్పి నేను ముగిస్తాను. ఆధారం ఏంటి చెప్పిన అదే కొండ మీద ప్రశ్నలో ఒక మాట అంటాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు. భూమి మీద పరిగెడుతున్న జంతువులను చూడండి, కీర్తనలు చెప్తాడు, అవి దేవునికి మొరపెడితే దేవుడు వాడికి ఆహారం ఇస్తున్నాడట. నిజమేనంటే నిజమే. బాగా వినండి, కుక్కలకి పిల్లలు ఉన్నాయా లేవా? పక్షులకి పిల్లలు ఉన్నాయా లేదా? వాళ్ళకి భార్య భర్తలు ఉన్నారా లేరా? సేమ్ లైఫ్ స్టైల్ వాటికి ఉందా లేదా? వాటికి ఇల్లు ఉంటాయి, వాటికి వాకుళ్ళు ఉంటాయి. బాగా వినండి, వాటికి నివాస స్థలాలు ఉంటాయి, వాటికి కాపురాలు ఉంటాయి, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు, అన్నీ ఉంటాయి. వాటికి మనకి తేడా ఏంటంటే ఆధార్ కార్డు ఒకటే, అంతే, ఇంకేం తేడా లేదు.
వాటికి కూడా పంచాయతీలు సరిహద్దులు ఉంటే మీరు కావాలంటే చూడండి, ఆ ఈదు కుక్క అక్కడ వరకు వచ్చి అక్కడ ఆగిపోద్ది. ఎందుకు? దాని పంచాయతీ అక్కడ వరకు అని దానికి తెలుసు. అందుకే చూడండి, ఆ గూటు పక్షి ఈ గూట్లో దూరదు. ఎందుకు? దాని గూడు అదని దానికి తెలుసు. అందుకే ఆ ఈది కుక్కలు ఈదికి రావు, ఈది కుక్కలు ఆ ఈదికి వెళ్ళు, వచ్చిన నిలబడినవి. ఎందుకంటే అది వాళ్ళ పంచాయతీ. మీకు అర్థమైతే సేమ్ మనలాగా ఇదే సొసైటీలో బతుకుతున్నాయి, ఇదే భూమి మీద బతుకుతున్నాయి. వాడు ఎలా బతుకుతున్నాయి? వాడికి ఆకలంటే ఎవరిస్తున్నారు చెప్పండి? ఆహారం. అవి ఎవరికి మొరపెడతాడు? దేవుడు మొరతంటే దేవుడి మీద ఆనుకుని నువ్వు కష్టపడితే నిన్ను నీ బిడ్డల్ని ఎలా పోసేది చెప్పినా, ఆ జంతువుల్ని ఆ పక్షుల్ని ఎలా పోషిస్తున్నాడో అంత ఆశీర్వాదకరంగా పోషిస్తాడు. ప్రాక్టికల్గా విషయం చెప్తాను వినండి. మనకి 2 పిల్లలు పడితే ఇంక నిద్రం. ఇంకా ఎందుకు ఇప్పుడు అలా దాయడానికి డ్యూటీలు, ఓవర్ నైట్ డ్యూటీలు, అది ఇది. 3 ఆడలు పుడేశారు అనుకుని మొత్తాన్ని నిద్రం. ఇంకెవరు నిద్రనేమో. ఇంకా నేను అడుగుతున్నాను, 3 పిల్లలు పడితే ఎంత కంగారు అయిపోతుంది. అందుకే చూడండి, ప్రభుత్వం ఆ మధ్యకాలంలో సూత్రం పెడుతుంది. సూత్రం ఏంటంటే 3 వద్దు, 2 ముద్దు, 2 కూడా వద్దు, ఒక్కడే ముద్దు. రేపు పొద్దున ఇంకా ప్రభుత్వం ఉంటుంది, ఆ ఒక్కడు కూడా వద్దు, నీకు నువ్వు, నాకు నేను ముద్దు అంట. 2 పిల్లలు పెంచలేక చాలామంది 2 పిల్లలు పెంచినప్పుడు మీరు బడ్జెట్ లెక్కలు చూస్తారు లేదో, పిల్లలు ఎదిగే కొద్దీ ఖర్చులు తగ్గించేసుకుంటారు. చూసారా? పిల్లలు ఎదుగుకొద్ది ఖర్చులు తగ్గించేసుకుంటారు, పిల్లలు ఎదుగుకొద్ది కొన్ని అలవాట్లు తగ్గించుకుంటారు, పిల్లలు ఎదుగుకొద్ది. ఎందుకంటే ఇప్పుడు ఇలా దాయాలు ఇలా కలిసి రావాలంటే వీళ్ళని చదివించాలి. 2 పిల్లలకే నువ్వు నీ బడ్జెట్ లెక్కలు వేస్తే నీ ఇంటికి వస్తుంది ఒక రోజు చి అంటే పోతుంది. దాని పేరేడు చెప్పండి? కుక్క. దానికి ఎంతమంది పిల్లలు చెప్పినా 6 ఆడోలే. 6 ఆడపిల్లని కట్టినా అది ఎప్పుడైనా ఎల్ఐసి కట్టిందా? 6 ఆడపిల్లని కట్టినా అది ఏదైనా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు మెయింటైన్ చేసిందా? 6 పిల్లల్ని ఎలా పెంచుతుందండి? అరే అందరూ ఆడవాళ్ళు పుట్టారు, వాళ్ళ నాన్న కూడా సరిగ్గా పట్టించుకో, వాళ్ళ నాన్న కూడా తెలియదు, వాళ్ళ నాన్న కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఎప్పుడన్నా టెన్షన్ అయ్యిందా? కుక్కకు ఒక విషయం తెలుసట, కీర్తనలో ఉంటుంది. ఏమని చెప్పినా, నన్ను పోషించే దేవుడు నా పిల్లలను కూడా పోషిస్తాడు. మరొకటి చెప్పినా, నన్ను పోషించే దేవుడు పక్షులు అనుకుంటాయట నా పిల్లలు. అందుకే కాకు పిల్లలకు ఆహారం సిద్ధపరచువాడు యెహోవాయే. ఇప్పుడు చెప్పండి, నిన్ను నీ పిల్లల్ని ఆశీర్వదించాలంటే మళ్ళీ మనం చెప్తున్నాను, కళ్ళ ముందు బతుకుతున్న జీవుల యొక్క జీవితాలు చూడు. అవి ఎలా బతుకుతున్నాయి? అవి ఉద్యోగాలు చేస్తున్నాయా? అవి ఎలా బతుకుతున్నాయి అడుగుతున్నాను. అవి ఏమైనా కోట్లు కట్టుకున్నాయి, కోట్లలో దాచుకుంటున్నాయి. అవి ఎలా బతుకుతున్నాయి? మనకన్నా ఎక్కువ మంది పిల్లలు కన్నాయి. ఎంతమంది పిల్లలు కన్నా ఎప్పుడన్నా కుక్క డల్లకుండా మీరు చూసారా? బంతుల్లా బతుకుతుంది. ఎందుకంటే రేపు ఎలాగా, రేపు ఏముండుకోవాలి, గొడవే లేదు, టయానికి ఫుడ్ దొరుకుతుంది. 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనతో సమానంగా బ్రతికే జీవులు ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు వాళ్ళకు రూపాయి దాయకుండా, వాటికి కరెన్సీ లేదు, బ్యాంక్ అకౌంట్లు లేవు, ఆధార్ కార్డులు లేవు, పంచాయతీలు లేవు, ఏమీ లేకపోవడం తల ఎలా బతుకుతుంది అంటే కళ్ళ ముందున్న సాక్ష్యం ఏంటి చెప్పినా, అవి దేవుని వల్లే బతుకుతున్నాయి. అవి బతుకుతున్నప్పుడు యేసుప్రభువు అదే కొండ మీద ప్రసంగంలో అంటున్నాడు, ఇదిగో వీటిని పోషిస్తున్న నేను పక్షుల కన్నా శ్రేష్ఠులైన మిమ్మలను మరి నిశ్చయముగా పోషిస్తాను. దానికి చేయాల్సిన పని ఒకటే, నా రాజ్యాన్ని నీతిని ఎతకండి. అదే కీర్తనలు అన్నాడు, మొదట నా ఎడల భయభక్తులు కలిగి నా త్రోవలను ఎతకండి, నిశ్చయముగా మీ రెక్కల కష్టాన్ని చెప్పండి, ఆశీర్వదిస్తాను. ఆయనలో ఉండండి, నీకు కోట్ల రూపాయలు ఇస్తాడని అన్న కానీ ఉన్న దాంట్లో మనకి చెప్పండి తృప్తి ఇస్తాడు, ఉన్న దాంట్లో విజయాలు చేస్తాడు, ఉన్న దాంట్లో సమాధానకరమైన వాతావరణం ఇస్తాడు, ఉన్న దాంట్లో ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇంత విన్న తర్వాత కూడా ఇంకా నువ్వు దేవుడి వల్ల భయభక్తులు నేర్చుకోకపోతే నీ సంపాదనకి, నీ కుటుంబానికి నువ్వే ఉత్తరవాదం అవుతావు. దేవుని దగ్గరికి రండి భార్య పిల్లలతో, నిన్ను నీ బిడ్డలను దేవుడు ఒకరికొకరికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎందరికీ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. విలువైన సంగతులు అందించారు తండ్రి, కుటుంబ నేపథ్యాల కొరకు తండ్రి. ఈ భూమి మీద ఒక సగటు మానవుడు కావాల్సిన 4 విషయాల కొరకు తండ్రి వాడు నలిగిపోతూ ఆర్థికంగా, సంసారంలో, పిల్లల్లో, ఆరోగ్యంలో నలిగిపోయి తండ్రి చివరికి మీ సన్నిధికే దూరం అయిపోతున్నారు దేవ. కేవలం సంపాదన మాయలో పడి సన్నిధి మానేసే వాళ్ళు ఉన్నారు, సంసార గొడవల్లో పడి సన్నిధిని మానేసే వాళ్ళు ఉన్నారు తండ్రి. ఆరోగ్య సమస్యలతో తండ్రి, అనారోగ్య సమస్యలతో తొలతూగుతూ చివరికి తండ్రి పూర్తిగా దేవుడు మాకు ఏం చేశాడని తండ్రి మీ సన్నిధికి దూరం అయిపోయే వాళ్ళు ఉన్నారు దేవ. కానీ వాళ్ళకి తెలియంది, మీరు మాకు చెబుతున్నది ఒకటి తండ్రి, ఇవన్నిటి విషయంలో మేము ఆశీర్వాదం పొందాలి అంటే నిశ్చయముగా మీ సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరైతే ఈ భయభక్తులు కలిగి ఉంటారో మాకు కావలసినవన్నీ మీరు అనుగ్రహిస్తారు తండ్రి. ఎంతవరకు మాకు అవసరం అంతవరకు మీరు తీరుస్తారు దేవా. ఇది ఎరిగిన వారు ధన్యులు. ఇంత విన్న తర్వాత కూడా తండ్రి వారిని వారే నమ్ముకుని వారి యొక్క ఆలోచన మీద ఆధారపడితే వారి ఆత్మలకు వారే ఉత్తరవాదులు అవుతారు. లోతు కుటుంబం తండ్రి వారి ఆస్తులు నమ్ముకుని నిలువెల్లా నాశనం అయిపోయారు. అబ్రహాము తండ్రి తిరిగి వచ్చిన తర్వాత తండ్రి
నా దేవుని సన్నిధి ఉంటే చాలు అనుకున్నాడు తండ్రి. ఉన్న దాంట్లో ఆశీర్వాదకరంగా మారిపోయాడు. మేము ఆ విధంగానే తండ్రి భయము భక్తి కలిగి ఎవరైతే ఆశీర్వాదకరంగా తండ్రి ఉండాలని కోరుకుంటారో మీ సన్నిధిని తండ్రి ఎల్లకాలం కనిపెట్టుకునే ధన్యకరమైన జీవులుగా మార్చండి. స్థానిక దైవజనుల్ని దైవజనరాల్ని వారి సంఘాన్ని వారి యొక్క పరిచర్ని వారి సరిహద్దులను ఆశీర్వాదకరంగా మార్చండి. ఎవరైనా సంఘంలో కానీ కుటుంబంలో కానీ వారిని ఇబ్బంది పెట్టేవారు ఉంటే తండ్రి వారిని కూడా మీరు మార్చండి. వారు కూడా తగిన దీవులను అనుగ్రహించండి. ఇక్కడ పాటలు పాడిన గాయకుల్ని సంగీతకారులను ఎవరైతే ఉన్నారో తండ్రి వీరందరినీ దీవించి బలపరచండి తండ్రి. వారి జీవితాల్లో గొప్ప ఈవులు అనుగ్రహించండి. ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారు ఉన్నారో మాకు తెలియని కష్టం చేత బాధపడుతున్న వారు ఎవరు ఉంటే వారిని కూడా మీరు దీవించి కాచి కాపాడండి. వారి కష్టాలు తీసేమని అనట్లేదు కానీ తండ్రి వాటిని జయించే శక్తిని ఇమ్మని అడుగుతున్నాను దేవా. తండ్రి ఎవరైనా మమ్మల్ని శత్రులుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలుకుతున్నారు ఎవరైనా ఉంటే వారిని క్షమిస్తారని కోరుతూ నన్ను ఈ సంఘాన్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.